దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23, 24 వచనాలు మనం చదువుదాం. 23, 24, 26. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23, 24, 25, 26. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజునకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. యాలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమునందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృష్టుడైన వానిని చూచునట్లు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. ప్రార్థన చేసుకున్నాం. ఓ మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము నా ప్రభు నాయన, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువానికి స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. నువ్వు మారని దేవుడు ప్రభువా, మార్పు లేని దేవుడు నాయన. నువ్వు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి నాయన. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము ప్రభువా. చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించండి. వాక్య భాగములను ప్రభువా, ఓ మీరు మాతో మాట్లాడమని విషయంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ నీ వాక్య భాగముతో నాయన మీరు మమ్మల్ని దర్శించిన ఆయన, మీరు మాతో మాట్లాడి ప్రభువా మా ఆత్మీయ జీవితాలు బలపరిచి ముందుకు నడిపించండి. నీ వాక్యము ద్వారా నాయన మీరు మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడి ప్రభువా మాలో ఉన్న ప్రతి బలహీనతలను బయటకు పారదోలమని విషయంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన గారు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము. నీ వాక్యములో రాయబడింది ప్రభువా, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు గాని దేవుని నోటును వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యంలో రాయబడింది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా పాదలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. కనుక నా తండ్రి, ఈ మధ్యాహ్న సమయంలో నాయన నీ వాక్యము ద్వారా మీరు మమ్మల్ని దర్శించి మీరు మాతో మాట్లాడి నాయన మా ఆత్మీయ జీవితాలు సరిచేసి మాలో ఉన్న ప్రతి బలహీనతలను బయటకు పారదోలి ప్రభువా. నీ వాక్యమునందు నా తండ్రి ప్రభువా, నీ వాక్యమునకు నీ ఆశీర్వాదమును జత చేసి ప్రభువా మీరే నాయన నీ మెండైన ఆశీర్వాదాలతో నింపమని మీ సదిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభు అయిన క్రీస్తు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఓ చెప్పబడిన ప్రతి సాక్ష్యమును మీరు విని ఉన్నారు ప్రభువా. నాయన దూరా తండ్రి, వారు సాక్ష్యమును మీరు విన్నారు కనుక నా తండ్రి వారు ఏదైతే చెప్పి ఉన్నారో నా తండ్రి నాయన ప్రతి సాక్ష్యమును వారి జీవితాల్లో మీరు నెరవేర్చమని విషయంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ ప్రభు అయిన క్రీస్తు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఓ ప్రభు సహాయం చేయండి. ఈ
మధ్యాహ్న సమయంలో నాయన మీరే మమ్మల్ని దర్శించండి, మీరే మాతో మాట్లాడు ప్రభు. నీ కార్యములు జరిగించండి, అన్ని విషయాల్లో నీ కృపను దయచేయండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మనుడి సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. ఆమేన్. అందరూ కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 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 మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మనామములో మీ అందరికీ నా వందనాలండి. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు గడిచిన ఆదివారం నుంచి నేటి ఆదివారపు ఆరాధన కార్యక్రమం వరకు కూడా మన కుటుంబాలన్నీ కూడా దేవుడు క్షేమంగా ఉంచి తిరిగి మరలా నేటి ఆదివారపు ఆరాధన కార్యక్రమంలోనికి ఆయన మనల్ని తీసుకుని వచ్చి ఈ రీతిగా ఆయన సన్నిధిలో కూడుకొని ఆయన స్తుతించుటకు, ఆయన గణపరచడానికి, ఆయన నామాన్ని మహిమపరచడానికి దేవుడు మనకు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఎంతో మందికి లేని భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమున చూడాలని అనేక మంది బిడ్డలు ఆశపడ్డారు. కానీ పిల్లరా, ఈ దినాన్ని చూడలేక అనేక మంది బిడ్డలు మరణించారు. అనేక మంది బిడ్డలు బలహీనతలతో, యాక్సిడెంట్లతో హాస్పిటల్లో ఉంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనలను క్షేమంగా ఉంచి ఆయన కృపనిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, బలమిచ్చి, శక్తినిచ్చి దేవుడు ఈ రీతిగా మనలను ఆయన సన్నిధిలో సజీవులుగా ఉంచుతా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మన నీతిని బట్టో, లేకపోతే మన భక్తిని బట్టో, లేకపోతే మన విశ్వాసమును బట్టో ప్రియులారా ఇవి జరగటం లేదు. కానీ కేవలము ఆయన యొక్క ఉచితమైన కృప. దేవుడు మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనకు ఉచితమైన కృప, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క దయ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, గత వారంలో నేను రాజోలు అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాను. రాజోలు ఆ పక్కన పిల్లల మరొక గ్రామానికి మరిచెర్లపాలెం అనేటువంటి గ్రామానికి వెళ్ళాం. రాజోల్లో సంపత్రావు గారు యొక్క మేనలుడు ఆయన డేవిడ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత ఆ పక్కన ఉన్నటువంటి గ్రామంలో సహోదరులు ఏషియా గారని ఆయన ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనకు తెలుసు బాగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏషియా అనేటువంటి ఆయన 2001, 2002, 2003 ఆ ప్రాంతంలో ఇక్కడే ఉన్నారు ఆయన. ఆ ఎక్సెల్ ఫ్యాక్టరీ తీసివేయబడక మునుపు ఆయన ఆ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాజోలు ప్రాంతం నుంచి ఆయన వచ్చి అప్పటికి ఆయనకి వివాహం జరగలేదు. కనుక ఆ యొక్క 2001లో ఆయన మ్యారేజ్ చేసుకొని 2002లో ఆయన మళ్ళా తిరిగి వాళ్ళ ఊరు వెళ్ళటం జరిగింది. అప్పుడు ఆయన ఇక్కడ ఉన్నప్పుడు మన దగ్గరకు వచ్చేవాడు ప్రార్థనకి, ఆయన భార్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆయన అక్కడ డినామినేషన్లో సేవ చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మొన్న బుధవారం రోజు ఆయన పాస్టర్ల మీటింగ్ పెట్టాడు. నన్ను కూడా పిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెళ్ళడం జరిగింది. ఆ ప్రాంతం అంతా కూడా ఎలా ఉంది అని అంటే ప్రియులారా గమనించండి, ప్రజలు దేని మీద నడుస్తున్నారు అని అంటే డబ్బు మీద నడుస్తున్నారు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేని మీద నడుస్తున్నారు? ఎందుకనంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రతి ఇంట్లో ఒక్కరైనా సరే
గల్ఫ్ దేశాల్లో ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రతి ఇంట్లో ఇద్దరు లేకపోతే ఒకరు. చూడండి, పాస్టర్లు ఇళ్లలో పాస్టర్ల యొక్క బిడ్డలు కూడా ఇతర దేశాల్లో ఉంటున్నారు. ఒక పాస్టర్ గారికి 5 కొడుకులు అంట. 5 కొడుకుల్లో 4 కొడుకులు ఫారిన్లోనే ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఇల్లు ఎలా ఉందో తెలుసా? ఇంద్రభవనం లాగా ఉంది ఆయన. విపరీతంగా డబ్బు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తూర్పుగోదావరి జిల్లా ప్రియులారా, ఇప్పుడు అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మారింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అదే కాదు, ఏలూరు, భీమవరం, ఈ యొక్క ప్రియులారా అక్కడ నుంచి విజయనగరం వరకు కూడా విపరీతంగా ప్రియులారా గల్ఫ్ దేశాలకు వెళ్ళి వాళ్ళు బాగా డబ్బులు సంపాదించుకుంటున్నారు, ఇల్లులు కట్టుకుంటున్నారు. చూడండి, నేను అనుకున్నా ఒకరైనా సరే ఈ ప్రాంతంలో దేవుని యొక్క వాక్యాన్ని వినేవాళ్ళు ఉన్నారా లేరా? అసలు నిజంగా అంత డబ్బు సంపాదించేవాళ్ళు వాక్యం వింటారు? అసలు వాక్యానికి అక్కడ స్థానం ఉంటుందా? దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక 3 రోజులు ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ 3 రోజుల్లో ఆ డేవిడ్కి, ఆ యెషయా గారికి మాత్రమే చెప్పడం జరిగింది. ఆయనకి ఆల్రెడీ మనం చెప్పేది తెలుసు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయినా సరే కొన్ని విషయాలు వాక్యంలో నుంచి ప్రియులారా చూపించడం జరిగింది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఈరోజు ప్రజలు దేవుని కంటే కూడా ఎక్కువగా లోకాన్ని ప్రేమిస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. సిరి సంపదలు కలిగి జీవిస్తూ ఉన్నారు. ఎందుకంటే లోకము శాశ్వతమైనదని వాళ్ళు అనుకుంటున్నారు. లోకమే శాశ్వతమైనది అని చెప్పి ప్రియులారా ఇతర దేశాలకు వెళ్ళి డబ్బు సంపాదించుకోవటం అనేది మన దేశంలో కూడా డబ్బు సంపాదించుకోవచ్చు. ఆమేన్. హల్లెలూయా. మన దేశంలో లేని వనరులు ఏమైనా ఉన్నాయా? అన్ని వనరులు మన దేశంలో ఉన్నాయి. సంపద అంతా కూడా మన దేశంలో ఉంది. ఏ పని చేసుకోవాలనుకున్నా కూడా మన దేశంలో ఆ పనికి చాలా సులువు అన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఈ రోజు ప్రియులారా గమనించండి, ఆ ప్రాంతం అంతా కూడా నిజంగా వాతావరణం బట్టి చూస్తే ఆ ఏరియా నెంబర్ 1. అన్ని కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, పచ్చగా ఉంటుంది ఆ ఏరియా అంతా కూడా. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పచ్చగా ఉంటుంది, మంచి చల్లటి వాతావరణం, పగలంత వేడి కూడా ఉంటుంది అక్కడ. ఎందుకంటే చల్లదనం ఎక్కడ ఉంటుందో వేడి కూడా అంత విపరీతంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏదేమైనప్పటికీ ప్రియులారా కొంత పరిచర్య అనేది ముందుకు వెళ్ళాలి కనుక అక్కడ డేవిడ్ గారు ఒక్కరే ఉన్నారు. ఆయన భార్య కువైట్లో ఉంటుంది. వాళ్ళ పిల్లలు, ఒక అబ్బాయి చదువుకుంటున్నాడు, ఇంకొక అమ్మాయి, వాళ్ళ అమ్మాయి హైదరాబాద్లో జాబ్ చేస్తుంది. చాలా సంతోషం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఆ ఏరియాలో ప్రియులారా గమనించండి, కొంతమంది పాస్టర్లు కలిసి సువార్త చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. డబ్బులు సంపాదించడమే కాదు, డబ్బులు ఖర్చు పెట్టడం కూడా మనం నేర్చుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. నిజంగా దేవుని సేవకు మనం ఎంత డబ్బులు ఖర్చు పెడితే దేవుడు అంతగా మనకిస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరిచర్య నిమిత్తమై డబ్బులు ఖర్చు పెట్టాలి. స్వార్థ నిమిత్తమై డబ్బులు ఖర్చు పెట్టాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అది ఏ డబ్బు అయి ఉండాలి? కష్టపడి సంపాదించిన డబ్బు అయి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. కష్టపడి సంపాదించాలి. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.
చూడండి, ఈ రోజున ఈ ఈ యొక్క లోకములో ప్రియులారా ఏం జరుగుతుంది, ఈ లోకం ఎటుపోతుంది అని అంటే ప్రియులారా, లోకమంతా కూడా పాపానికి దాసోహం అయిపోతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొన్న ఒక వార్త వచ్చింది. ఆ వార్త ఏంటంటే, ఈ యొక్క పిల్లలు, వివాహం కానిటువంటి పిల్లలు జాబుల నిమిత్తమై వేరే ఊళ్ళో వెళ్ళినప్పుడు వాళ్ళని ట్రాప్ చేస్తున్నారంట కంపెనీ వాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళ బలహీనతలు, వాళ్ళ కుటుంబం యొక్క బలహీనతలు తెలుసుకొని వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళని ఉద్యోగుల నుంచి తీసేయడం, అంటే నేను తీసేస్తామని బెదిరిస్తారు. తీసేయరు, తీసేస్తామని బెదిరిస్తారు. బెదిరించి ఏం చేస్తున్నారు, వాళ్ళ కుటుంబం యొక్క పరిస్థితులన్నీ కూడా వాళ్ళకు వెరాస్తారు. వాళ్ళ కుటుంబ పరిస్థితులన్నీ కూడా ఆ అమ్మాయికి వెరేసి ఏం చేస్తున్నారంటే ఈ రోజున పాపములోకి మొగ్గులకు దించుతున్నారు. పబ్లిక్ న్యూస్ వార్తలో కూడా వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆంధ్రప్రదేశ్లో పెళ్లి కాని అమ్మాయిల అబార్షన్లు ప్రథమ స్థానంలో ఉన్నారు. చూడండి, పెళ్లి కాని అమ్మాయిలు అబార్షన్లు చేయించుకోవడం ప్రథమ స్థానంలో ఉన్నట్టు వార్తలు పేపర్లకు వచ్చినాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు ప్రపంచము, లోకము ఏ విధంగా ఎటు వెళ్ళిపోతుందో, ఎక్కడికి వెళ్తుందో, ఏం చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో ప్రజలకి ఏమీ అసలు అర్థమే కావటం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి ఈ యొక్క భయంకరమైనటువంటి లోకములో మనం జీవిస్తున్నాం. భయంకరమైనటువంటి లోకంలో జీవిస్తున్నాం. పాపము, చీకటి, అపవిత్రత. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక పాస్టర్ గారు కొడుకు 9వ తరగతి చదువుతున్నాడు. ఆయన పేరు తిరగదిప్పి రాసి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, ఆయన పేరు తిరగదిప్పి రాసి, అసలు వాడికి ఆలోచన ఎలా వచ్చిందో, యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి కొరియా వాళ్ళ యొక్క క్లిప్పింగ్స్ కట్ చేసి వాటిని యాడ్ చేసి డబ్బులు సంపాదించుకోవడం అలవాటు పడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన పాస్టర్ గారు కొడుకు ఆయన. మనం అది చెప్పామనుకోండి, ఏమంటారు, మన దగ్గర ఉన్నసారి రాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వస్తారా? నిజం సత్యం చెప్తే ఎవరు రారు, మాట్లాడరు, గౌరవించరు. కానీ సత్యం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. నిజం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన ఎక్కడో జరిగింది, ముంబైలో అనుకుంటా. 2 ఆడపిల్లలు, ఒక తండ్రికి 2 ఆడపిల్లలు, వాళ్ళు కూడా ఇదే పని చేశారు. వాళ్ళ పేర్లు తిరగదిప్పి రాసి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఈ కొరియా వాళ్ళి, చైనా వాళ్ళి క్లిప్పింగ్ కట్ చేసి వాటిని మళ్ళా ఎడిటింగ్ చేసి యాడ్ చేసి వాళ్ళు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే లక్షల రూపాయలు వస్తున్నాయంట. అసలు ఇంతకీ ఏం చేస్తున్నారని చెప్పి వాళ్ళ నాన్న ఆ యూట్యూబ్ ఛానల్ చూస్తే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ క్లిప్పింగ్స్ కొరియా వాళ్ళి, చైనా వాళ్ళి అవి కట్ చేసి మళ్ళీ ఎడిటింగ్ చేసి కలిపి చేస్తే విపరీతంగా వాటిని జనాలకు ఆకర్షితులై పిల్లరా వాళ్ళు ఒకరోజు ఆ తండ్రి చూసి మీరు యూట్యూబ్ ఛానల్ ఆపేయాలి అని చెప్పేసి చెప్పాడు. వాళ్ళు వినలా. తీరా ఏం చేశాడు అని అంటే అసలు వాళ్ళ దగ్గర ఈ ఫోన్ లేకుండా చేశాడు వాళ్ళ నాన్న. వాళ్ళిద్దరు ఏం చేశారు తెలుసా, 5 అంతస్తుల డాబాయికి దూకి చచ్చిపోయారు ఇద్దరు. ఈరోజు సెల్ ఫోను ఎంత మాయా ప్రపంచం నడుస్తుందనంటే నిజంగా అంత మాయా ప్రపంచం. దేవుడు ఒక టెక్నాలజీని అనుమతిస్తున్నాడు. అనుమతించేది దేనికోసం అంటే దానిలో ఉన్న మంచిని స్వీకరించడం కోసం, మంచిని అనుభవించడం కోసం
దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, దేనికోసం అనుమతి ఇచ్చాడు? ఈరోజు ఈ సెల్ ఫోను మన చేతిలోకి వచ్చింది. క్రీస్తు అబ్రహాము ఉన్న రోజుల్లో ఏమండి, ఈ ప్రపంచానికి టెక్నాలజీ అప్పుడే ప్రారంభమైంది. తరంగాల ద్వారా మొట్టమొదటిగా ఈ యొక్క సృష్టిలో వచ్చింది ఏంటో తెలుసా? రేడియో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రేడియోలో వార్తలు వస్తాయి అప్పట్లో. అందులో అది అమెరికా దేశం కాబట్టి క్రీస్తు అబ్రహాము భూమి మీద ఉన్నప్పుడు అక్కడ రేడియో కనుక్కోబడింది. ఆ రేడియోలో ఆయన ఆ మైకుల ద్వారా వాక్యం అందించేవాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మైక్రోఫోన్ పెట్టి మీ దగ్గర రేడియో ఉంది కదా అని చెప్పి ఆ రేడియోకి ద్వారా ఎవరైనా దూరం నుంచి ఉన్నవాళ్ళు, మీరు ప్రయాసపడి దూరం రావద్దు కనుక మీ ఇంట్లో రేడియో ఉంటే ఆ రేడియోని ఆన్ చేసుకొని చెప్పి ఆ రోజుల్లో ఆయన రేడియో ద్వారా సువార్తను అందించేవాడు ఆయన. మరి అదే రేడియోలో సినిమా పాటలు కూడా వస్తాయి, అవునా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే టెక్నాలజీ పెరిగే కొలది కూడా ఆ టెక్నాలజీలో మంచి ఉంటుంది, చెడు కూడా ఉంటుంది. దేవుడు ప్రకృతిలో ఈ టెక్నాలజీ దేనికి అనుమతిస్తున్నాడు అని అంటే మంచిని కోసమే ఉపయోగించుకోవడానికి అనుమతిస్తున్నాడు. కానీ దాని వలన చెడిపోయి జీవితాలు పాడు చేసుకొని నాశనం అయిపోయి చనిపోయేంత వరకు కూడా దాన్ని మనము ఈ టెక్నాలజీని ఉపయోగించుకోకూడదు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ రోజున చూడండి, ఆ రోజుల్లో ఆయన క్రీస్తు అబ్రహాము ఉన్న రోజుల్లోనే టీవీ కూడా అనుమతించబడింది, అవునా? ఆ రోజుల్లో. అందుకని ఆయన ఏం చేసినాడు? టీవీని మీరు ఉపయోగించొద్దు, మీరు చూడొద్దు. ఇదిగో మీ ఇంట్లో టీవీ ఉంటే ఏం చేయమన్నాడు ఆయన? తీసుకుని వెళ్ళి బయట ఇసిరిపారేయమన్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఏమన్నాడు? నా ఇంట్లో టీవీ ఉంటే ఇదిగో నేను నా పిస్టల్తో దాన్ని కాల్చేస్తాను, పేల్చేస్తానని చెప్పినాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మన జీవితాలు సరి చేసుకోవడానికి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా ఇలానే ఉన్నాయి కనుక ఇవన్నీ మనం సరి చేసుకోవాలా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, కనుక టీవీకి ఆయన అనుమతి ఇవ్వలేదు. క్రీస్తు థామస్ భూమి మీద ఉన్నప్పుడు కూడా ఆయన సంఘ పెద్దలు ఉన్నటువంటి నలుగురు ఆయన పురుషులు తీసుకొని ఒక రోజున ఒక సహోదరి ఇంటిని దర్శించడానికి వెళ్ళాడు ఆయన. అప్పుడు ఆ సహోదరి ఇంటిని దర్శించినప్పుడు ప్రియులారా గమనించండి, ఆయన వెళ్ళేటప్పటికి వీళ్ళిద్దరు స్త్రీలు ఏం చేస్తున్నారంటే చక్కగా టీవీ పెట్టుకొని ఆ టీవీలో క్రికెట్ చూస్తున్నారంట. ఏం చూస్తున్నారు? మరి క్రికెట్ చూడటం మంచిదా లేకపోతే చెడ్డదా? అసలు టీవీ ఉండటమే మంచిది కాదని చెప్పినాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మళ్ళా టీవీలో మీరు క్రికెట్ చూడటం ఏంటి అసలు? ఆమేన్. హల్లెలూయా. నీకు వార్తలు కావాలనుకోండి, వార్తల్లో క్రీస్తు థామస్ ఏం చెప్పినాడంటే మీకు హెడ్లైన్స్ ఉంటాయి, వార్తలు పేపర్లో హెడ్లైన్స్ ఉంటాయి. ఆ హెడ్లైన్ వరకే మీరు చదువుకోండి. ఆ మ్యాటర్ అంతా కూడా మీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పైన హెడ్లైన్ మీరు చదువుకుంటే దాంట్లో ఉన్న మ్యాటర్ అంతా మనం చదవాల్సిన అవసరం లేదు. పూర్తిగా ఆ మ్యాటర్ అంతా కూడా మనకు అర్థమైపోద్ది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆయన ఏం చెప్పినాడంటే కేవలం మీరు హెడ్లైన్స్ చదువుకోండి అంతే. అంతేగాని ఆ మ్యాటర్ అంతా మీరు చదవాల్సిన అవసరం లేదు. కనుక మీ ఇంట్లో టీవీ ఉంటే ఆ టీవీని తీసేయండి అన్నాడు ఆయన. ఈ ముసలమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారు? క్రికెట్ చూస్తా ఉన్నారు. ఆయన వెళ్ళాడు, చూసి నిలబడి ఇక సౌండ్కి ఆయన తలుపు కొడితే ఏమైనా పడుతుంది? వినబడుతుందా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన తలుపు కొట్టి ఏం చేసినాడు? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
సరే ఎప్పుడుకో వినబడే పక్కన ఆయన ఇంకో ఆయన గట్టిగా కొడితే తలుపు తీశాడు. తీసిన తర్వాత ఏం చేస్తాం? టీవీ చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమ్మా నేను టీవీ చూడద్దన్నాను కదా, అసలు టీవీ పెట్టుకోవద్దన్నాను కదా, మీరు ఎందుకు పెట్టుకుంటున్నారు చూస్తున్నారు అని అంటే, మేము క్రికెట్ గారు చూసేది, మేము ఇంకేమీ చూడట్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఆయన అన్నాడు, అసలు మీ ఇంట్లో టీవీ ఉంటే ఇక మీద నేను రానసలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బిల్లిపాలు, క్రీస్తు అబ్రహాము యొక్క కుమారుడు బిల్లిపాలు పెద్ద కుమారుడు. ఆయన ఒక 15 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆయన 15 సంవత్సరాలు అంటే కొంచెం మైండ్ అప్పుడప్పుడే ఆయనకు ఏమవుతా ఉంటుంది, మెచ్యూరిటీ అవుతా ఉంటుంది. లోక జ్ఞానం కొంచెం అప్పుడప్పుడే ఆయన తెలుసుకుంటాం, మంచి ఏదో చెడేదో తెలుసుకుంటాం. అప్పుడు ఆయన బ్రహ్నాం గారు పిలిచి ఆయన బిలీపాల్ని, కుమారుడా నువ్వు దేవదూతను చూస్తావని అని చెప్పేసి అడిగాడు. ఆయన అడిగితే చూస్తాను డాడీ అన్నాడు. అప్పుడు దేవదూతను పిలిచాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు పిలిచారు? క్రీస్తు అబ్రహాం పిలిచాడు. పిలిస్తే వాళ్ళు ఆ చర్చి పక్కన వెళ్తా ఉన్నారు. అప్పుడు దేవదూత ప్రత్యక్షమయ్యి, ప్రియులారు గమనించండి, వాళ్ళకి ఎదురుగా వచ్చింది. అప్పుడు బిల్లిపాలు ఆయన కళ్ళారా దేవదూతను చూశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ భాగ్యము జోసెఫ్కి లేదు. మళ్ళా ఆయన రెండవ కుమారుడు జోసెఫ్కి లేదు. ఎందుకంటే జోసెఫ్ చిన్నప్పుడే ఈయనకి యాక్సిడెంట్ అయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, బిల్లిపాలు దూతను చూచాడు. ఆయన పరలోకపు దూతను చూచాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అటువంటి బిల్లిపాలు దూతను చూసినటువంటి బిల్లిపాలు పెరిగి పెద్దవాడయ్యాడు. వాళ్ళ తండ్రి ఏం చేశాడంటే వివాహం చేసినాడు. ఆయనకి వాళ్ళ తండ్రి వివాహం చేశాడు. క్రీస్తు అబ్రహాము వివాహం చేసినాడు. ఆయనకి చేసినప్పుడు ఏం జరిగింది అని అంటే, ఆయన ఒక 2 సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయిని విడిచిపెట్టి ఆమెకు విడాకులు ఇచ్చి, ప్రియులారా గమనించండి, మరలా వేరే అమ్మాయిని ఆయనే చేసుకున్నాడు. అప్పుడు క్రీస్తు అబ్రహాము చెప్పాడు, నా తర్వాత నా పరిచర్య క్రీస్తు అబ్రహాము ఇదిగో బిల్లిపాలు చేయాలనుకున్నాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఎప్పుడైతే ఈ కార్యము చేశాడో, ఆయన తన మొదటి భార్యను విడిచిపెట్టి విడాకులు ఇచ్చాడో, మరలా తిరిగి ఆయన రెండో పెళ్లి చేసుకున్నాడో, వెంటనే బ్రహ్నాం గారు ఏం చేసినాడంటే, నా కుమారుడు బిల్లిపాలు సేవకి పనికి రావడం అని పబ్లిక్ గా స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంఘంలో చెప్పాడు. ఆయన పిలిచాడు. బిల్లిపాలను పిలిచి, బాబు ఇదిగో రా, నువ్వు రా అని పిలిచి ఆయన్ను, నీవు సంఘములో వచ్చుచున్నటువంటి విశ్వాసుల యొక్క చెప్పులను వాళ్ళు ఎక్కడైనా విడిచిపెట్టారనుకోండి, అవి తీసుకెళ్లి వరుసగా లైన్లో పేర్చు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము మన ఆలోచనలు పూర్తిగా వాక్యానికి వ్యతిరేకంగా ఉంటున్నాయి. వాక్యం చెప్తున్నది ఒకటి, మనం చేసేది ఒకటి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పెళ్లి కుమార్తెగా ఈ లోకములో జీవించడానికి దేవుడు మనల్ని ఆయన అనుమతించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఈ పెళ్లి కుమార్తెగా ఉండాలి అన్న ఉద్దేశంలో అసలు నీవు నేను అనుకోవడం కాదు, కానీ దేవుని ఆలోచనలో ఉండాలి. అది ముందు దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు నేను పెళ్లి కుమార్తెలో భాగముగా ఉంటే, పెళ్లి కుమార్తెలో నిజంగా మనము ఆయన ఆలోచనలో, దేవుని యొక్క ఆలోచనలో, దేవుని యొక్క తలంపులో, దేవుని యొక్క ఉద్దేశంలో మనము పెండ్లి కుమార్తెగా ఉంటే, నిజంగా ప్రియులారా, ఇలాంటి వాటికి వేటికి కూడా మనము అనుమతి
ఇవ్వు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రీస్తు ఆయన పాపము లేనివాడు. ఆయన ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు పాపము లేనివాడు. కనుక పాపము లేని క్రీస్తు మన దగ్గర ఆయన పాపమును ఎలా ఇష్టపడతాడు? మన దగ్గర పాపం ఉంటే ఏమండి? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పరిశుద్ధుడు, మనము కూడా పరిశుద్ధులంగా ఉన్నాం. మనలో ఉన్నటువంటి వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి కార్యములు ఏవైనా సరే అవి పూర్తిగా మనలో నుంచి బయటికి తీసేయాలి. దేవుడి స్తోత్రం కలుగును. హల్లెలూయా. వర్తమానంలో ఉన్నామని చెప్తున్నారు. ఆడపిల్లలకి ప్యాంట్లు వేస్తున్నారు వర్తమానంలో వాళ్ళే. నేను ఆ ఫోన్ స్టేటస్ చూస్తూ ఉన్నప్పుడు చాలా బాధ కలుగుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. పెద్దవాళ్ళు 18 సంవత్సరాల వయసు కలిగిన ఆడపిల్లలు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. పాపపు లోకంలో జీవిస్తున్నాం. పాపపు లోకములో జీవిస్తున్నాం. అవినీతి యొక్క లోకములో మనం జీవిస్తున్నాం. కనుక మనము జీవించే ఈ జీవితంలో మనం ఈ లోకములో నుండి సజీవముగా ఎత్తబడేంత వరకు కూడా ప్రియులారా, యోబు ఏ విధంగా అయితే యథార్థత కలిగి, నీతి న్యాయములు కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, చెడుతనమును ఏ విధంగా అయితే విసర్జించాడో ప్రియులారా, ఆ విధంగా మనం కూడా జీవించాలి. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పాపం మనకు సంబంధించింది అది ఏదైనా సరే మనలో నుంచి బయటికి తీసేయాలి. తీసివేసినప్పుడు దేవుడు తప్పకుండా పిల్లరా వాక్యముతో మనల్ని అభిషేకిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. సరే చూద్దాం, పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చదివినటువంటి ఈ వాక్యము దేవునామానికి మహిమ కలుగును. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 23, 24, 25, 26 వచనాలు మనం చదివాం. ఆమేన్, హల్లెలూయా. ఈ మధ్యాహ్న సమయంలో మనం ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏమిటంటే, విశ్వాసమును బట్టి మోషే, దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. విశ్వాసమును బట్టి మోషే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకునేను. దేవునామానికి మహిమ కలుగును. హల్లెలూయా. మోషే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్పదని ఎంచుకునేను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మోషే ఎలా పుట్టాడో మనకు తెలుసు. ఆమేన్, హల్లెలూయా. నిర్గమకాండములో మనం చూస్తే, నిర్గమకాండములో మొదటి అధ్యాయములో 12 గోత్రాల గురించి మనకు రాయబడతా ఉంటుంది. నిర్గమకాండంలో దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. 2వ అధ్యాయములో మోషే యొక్క పుట్టుక గురించి రాయబడింది. ఆమేన్, హల్లెలూయా. ఎవరి గురించి రాయబడింది? మోషే యొక్క పుట్టుక గురించి రాయబడింది. 3వ అధ్యాయములో మోషే, ప్రియులారా గమనించండి, దేవుడు ఆయనను దర్శించినట్లుగా వాక్యంలో రాయబడింది. 3వ అధ్యాయం. 2వ అధ్యాయమును మనం బాగా చదివితే, నిర్గమకాండము 2వ అధ్యాయం మనం చదివితే, ఆయన పుట్టుక, ఆయన అక్కడే ఎక్కడైతే పుట్టుతున్నాడో అక్కడే పెరగటము, ఎక్కడైతే పెరుగుతున్నాడో అక్కడే మరలా ఒక ఐగుప్తుని చంపటం, మరలా ఐగుప్తుని విడిచిపెట్టి ఆయన బయటకు వచ్చేయటం, ఈ 3 సంఘటనలు కూడా ఎక్కడ కనబడతాయి అని అంటే 2వ అధ్యాయంలో కనబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. మొదటి అధ్యాయంలో ఏమో 12 గోత్రాల గురించి రాస్తూ,
అక్కడ లేవి గోత్రం గురించి మనం రాస్తూ ఉంటాం. చూడండి ఆ అధ్యాయంలోకి ఒక్కసారి మనం చూద్దాం. నిర్గమకాండం లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకునేను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడేమిట చూచి 3 నెలలు వారిని దాచెను. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇది 2వ అధ్యాయంలో ఉంటది. మొదటి అధ్యాయంలో మనం చూస్తే ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలు పేర్లు ఏవనగా అని ఉంటది. అవునా? అంటే ఆ 12 మంది, అంటే యాకోబుకు పుట్టినటువంటి ఆ 12 మంది కుమారుల యొక్క పేర్లు, ఆ గోత్రాల పేర్లన్నీ కూడా ఎక్కడ ఉంటాయి అని అంటే మొదటి అధ్యాయంలో ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. అప్పుడు ఐగుప్తు యొక్క రాజు ఇశ్రాయేలు యొక్క సంతానము బలిష్టమైన సంతానముగా ఎదగటము, పుట్టడము గమనిస్తాడు. ఐగుప్తు యొక్క రాజు ఆయన ఏం చేశాడంటే మన సంతానము కంటే, మన జనము కంటే, మన ప్రజల కంటే ఇశ్రాయేలు యొక్క సంతానము, ఇశ్రాయేలు యొక్క జనాంగము ఎలా ఉందంట? బలిష్టంగా ఉందంట. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎలా ఉంటుంది? బలిష్టంగా ఉంటుందంట. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అప్పుడు రాజు ఏం చేసినాడంటే ఇశ్రాయేలీయులు మన సంతానము కంటే, మన జనము కంటే, మన ప్రజల కంటే వాళ్ళు బలిష్టంగాను బలవంతులుగా ఉన్నారు కాబట్టి పుట్టే మగపిల్లలందరూ కూడా ఆయన ఏం చేయమన్నాడంటే చంపేయండి అని మంత్రస్వాములను పిలిచి ఆ మంత్రస్వాములకి చెప్పాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఆ టైంలో మోషే పుట్టాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆ టైంలో మోషే పుట్టాడు. మోషే యొక్క తల్లిదండ్రులు రాజు ఆజ్ఞకు భయపడరవాడు. ఎవరు? ఆమ్రాము, యాకోబేదు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మోషే యొక్క తల్లిదండ్రులు రాజు యొక్క ఆజ్ఞకు భయపడలేదు అని వాక్యంలో రాయబడింది. ఆమేన్. హల్లెలూయా. భయపడకుండా వాడు ఏం చేసినారు? మోషేను 3 నెలలు దాచిపెట్టారు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఎన్ని నెలలు? 3 మాసములు మోషేను ఏం చేశారు? పెంచారు, దాచిపెట్టారు రాజు ఆజ్ఞకు భయపడకుండా. అప్పుడు రాజు ఏం చేసినాడు అంటే 2 సంవత్సరములు ఈడు కలిగిన మగపిల్లలందరూ కూడా చంపేయమన్నాడు. ఎందుకంటే మంత్రసాల వల్ల అవల ఈ మంత్రసాలలో ఆ యొక్క యూదా స్త్రీల దగ్గరికి వెళితే, హెబ్రీ స్త్రీల దగ్గరికి వెళితే చూడండి, ఆ యొక్క హెబ్రీ స్త్రీలు ఈ మంత్రస్థానులు వెళ్ళేటప్పటికి వాళ్ళు ఏమైపోతున్నారు? అక్కడ ప్రసవించేస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక మంత్రస్థానులతో వాళ్ళకి పని లేదు. మంత్రస్థానులతో పని లేదు వాళ్ళకి. వాళ్ళ స్త్రీలు బలవంతులే, పురుషులు కూడా బలవంతులే. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. స్త్రీలు వారు మంచి అందగత్తెలు, పురుషులు కూడా మంచి అందగాళ్ళు. ఇజ్రాయెల్ యొక్క యూదులు ఆ పురుషులు, ఇజ్రాయెల్ యొక్క స్త్రీలు. అప్పుడు రాజు ఏం చేసినాడు అనంటే, సరే పుట్టాడు కాబట్టి ఈ పుట్టిన పిల్లలందరినీ చంపేస్తే బాగుంటుంది అని చెప్పి ఏం చేసినాడంటే 2 సంవత్సరముల ఈడు కలిగినటువంటి మగపిల్లలందరినీ కూడా రాజు ఏం చేసినాడంటే చంపేశాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. అప్పుడు ఇంకా దాచలేకపోయారు మోషేను. ఏమండి? అప్పుడు మోషేను దాచలేకపోయారు. దాచకుండా అప్పుడు ఏం చేసినారంటే, అప్పుడు ఏం చేశారు? ఆ తల్లి తండ్రులు ఏం చేసినారంటే గడ్డిని పోగు చేసి ఏమిటి జమ్ముతో వాళ్ళు ఏం చేసినారంటే ఒక పెట్టిని తయారు చేశారు. పెట్టిని తయారు చేసి దానికి కీలు పూసి పిల్లరా ఆ యొక్క పెట్టెలో మోషేను పడుకోబెట్టి పైన మూతేసేసేసి ఏం చేస్తారంటే
సముద్రం మీద వదిలేస్తారు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నైలు నది. ఏం పేరు దాని పేరు? దానికి ఇంకో పేరు ఉంది. ఇంకో పేరు ఏంటంటే మృత సముద్రము. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇప్పుడు మోషే ఎన్ని నెలలు కలవాడు ఆ మృత సముద్రం మీద ప్రయాణం చేశాడు ఆయన? ఏమని? 3 నెలలప్పుడు, 3-4 నెలలప్పుడు, 3 నెలలు దాచిపెట్టారని వాక్యంలో ఉంది. అంటే బహుశా 4 నెలలు వచ్చి ఉంటుంది అప్పటికి, రాజు ఆజ్ఞించేటప్పటికి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అప్పుడు ఆ నైలు నది మీద, ఆ మృత సముద్రం మీద 3 నెలల పిల్లవాడు సముద్రం మీద ప్రయాణం చేశాడు ఆయన. అదే సముద్రము? మృత సముద్రము. అంటే మరణ సముద్రం అది. ఆ సముద్రం పేరేంటి? మరణం. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మృతం అంటే అర్థం ఏంటి? మరణము, జీవము లేనిది. మృత సముద్రము, జీవము లేని సముద్రం అది. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. బహుశా ఆ సముద్రంలో పడిన వాళ్ళంతా కూడా మరణిస్తారేమో, అందుకని దానికి ఆ పేరు వచ్చి ఉండవచ్చు, నైలు నది. దాని అసలు పేరు వచ్చి నైలు నది. ఆమేన్. హల్లెలూయా. మరి దాని మృత సముద్రం అని ఎలా వచ్చింది? దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. కనుక ఆ సముద్రం మీద, ఆ నైలు నది మీద 3 నెలల పిల్లవాడు మోషే, ఆయన ప్రయాణం సాగింది. ఎంత అద్భుతమైనది అది. 3 నెలల పిల్లవాడు ఆయన యొక్క ప్రయాణము సముద్రం మీద నడిచింది. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అలలకు అది కొట్టుకొని 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 తిన్నగా ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? ఆ యొక్క పెట్టి ఫరో కుమార్తె స్నానం చేస్తుంది. ఆ స్థానాలు రేవు దగ్గరికి వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఫరో కుమార్తె యొక్క స్నానం చేస్తున్నటువంటి ఆ రేవు దగ్గరికి వెళ్ళింది. అప్పుడు ఫరో కుమార్తె పెట్టిన చూసి వెంటనే ఆమె ఒడ్డుకెళ్ళి తన చెలికత్తెలను పంపించి, ఇదిగో ముందు ఆ పెట్టిని తీసుకురండి అని చెప్పి అనుమతిస్తుంది. ఆ చెలికత్తెలు వెళ్ళి ఆ పెట్టిని తీసుకుని వచ్చి ఆమెకి ఇచ్చినప్పుడు, ఆ పెట్టిలో ఏముందో చూడండి అని చెప్పినప్పుడు, ఆ పెట్టి ఆ యొక్క మూత తీసి ఓపెన్ చేసి చూస్తే సుందరమైనటువంటి బాలుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మోషే పుట్టినప్పుడు ఎలా ఉన్నాడంట? సుందరమైన బాలుడు, సుందరవంతుడు, మంచి అందగాడు. ఇక ఆ పిల్లోని పెంచుకున్న పెళ్లి చేసుకోకుండా, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఫరో కుమార్తె పెళ్లి చేసుకోలేనా? ఎవరిని పెంచుకుంది? మోషేని పెంచుకుంది. ఈడుంటే చాలే నాకు అనుకుంది. ఎందుకని? ఒకవేళ పెళ్లి చేసుకున్నా ఇంత అందగాడు మళ్ళా పుడతాడో పుట్టడో? దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మోషేయే ఆమెకు ఒక గొప్ప వరంగా భావించి ఇంకా పెండ్లి కాకుండా మోషేని జాగ్రత్తగా పెంచింది. ఎక్కడ పెంచింది? ఐగుప్తులో పెంచింది. ఆమేన్. హల్లెలూయా. ఐగుప్తులో పెంచింది. ఐగుప్తులో మోషే ఐగుప్తుల యొక్క విద్యలు ఎన్నైతే ఉన్నాయో, ఐగుప్తుల యొక్క విద్యలు సకల విద్యలలో మోషే ప్రావీణ్యుడని వాక్యంలో రాయబడింది. ఆమేన్. హల్లెలూయా. ఐగుప్తుల యొక్క విద్యలో మోషే అంటే అన్ని విద్యలు కలిగి ఉన్నాడు మోషే. ఒక డాక్టరు, ఒక ఇంజనీరు. ఏమండి? అప్పట్లో ఎన్ని విద్యలైతే ఉన్నాయో ఆ విద్యలన్నిటిలో కూడా మోషే ఏమై ఉన్నాడంట? ప్రావీణ్యత కలిగిన వాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మరి ఆ తల్లి ఫరో యొక్క కుమార్తె పెళ్లి చేసుకోలేదు కదా. ఒకవేళ పెళ్లి చేసుకుని ఉంటే ఆమెకు పాలు వచ్చాయి, బిడ్డలు గారిని ఉంటే. కానీ ఆమె ఏమన్నదో తెలుసా?
వీనిని నా కోసము పెంచుటకు ఒక పాలిచ్చే తల్లి కావాలి అని చెప్పింది చెలికత్తెలు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నిజంగా అది ఎంత గొప్ప త్యాగం అండి. ఫరో కుమార్తె ఆ పిల్లోడి కోసం, మోషే కోసం ఆమె వివాహాన్నే నిషేధించిందంట. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. ఆమె నా కోసం ఈ పిల్లవాడిని పాలిచ్చు పెంచుటకు ఏమంటుంది? పాలిచ్చు పెంచుటకు ఒక పాలిచ్చు తల్లిని తీసుకున్నామని చెప్పింది. అప్పుడు వెళ్ళి ఆ చెలికెత్తలు వెళ్ళి ఏం చేసినారంటే ఆ మోషే యొక్క తల్లినే తీసుకున్నాడు. అప్పుడు మోషే యొక్క తల్లి మోషేను పెంచింది. ఎవరి కోసం పెంచింది? ఫరో యొక్క కుమార్తె కొడుకుగా పెంచింది. ఆ పెంచేటప్పుడే ఆమె ఏదైతే చెప్పాలనుకున్నదో ఆయనకు ఆ యొక్క అదంతా కూడా మోషేకి ఏం చేసిందంటే చెప్పేసింది. అప్పుడు ఆమె ఎలా పెంచిందంటే, అయ్యా ఇదిగో ఈ యొక్క ఐగుప్తుల యొక్క దేవుడు మన దేవుడు కాదు, మనకు ఆయన కాదు దేవుడు. వాళ్ళ దేవుడు వేరు, మన దేవుడు వేరు. దేవుడి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కనుక మన దేవుడు యెహోవా, మన దేవుడు యెహోవా, ఆయన జీవం కలిగిన దేవుడు ఆయన. కనుక చూడండి, మనం ఏదో ఒక రోజున ఈ ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం మనం అని చెప్పి వాళ్ళ దేవుడు గురించి ప్రియులారా మోషే యొక్క తల్లి మోషేకు చెప్పి పెంచింది. అలాగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు మనము కూడా మన బిడ్డలకు మనం ఏమై ఉన్నాము, మన దేవుడు ఎవరు అనేది ఖచ్చితంగా మన బిడ్డలకి తెలపాలి. మనం చెప్పాలి, మన తల్లిదండ్రులకు చెప్పాలి, మన బంధువులకు చెప్పాలి, మన రక్త సంబంధులకు చెప్పాలి. ప్రతి దానికి దేవుడు మనలను లెక్కడుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చూడండి, ఇలా చూడండి. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. వాళ్ళు ఏ దేవునైతే కలిగి జీవిస్తున్నారో ఆమ్రాము యెకోబేదులు ఆ దేవుని గురించి ప్రియులారా మోషేకు చెప్పి పెంచింది. మోషే పెరిగి పెద్దవాడై ఒక రోజున ఐగుప్తు దేశాన్ని అంతటిని కూడా ఆయన ఏం చేస్తున్నాడట? సంచరిస్తూ ఉన్నాడట. ఎవరు? మోషే. ఎవరు కుమారుడుగా అనంటే ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడుగా. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. బాగా చదువుకున్నాడు కదా. ఫరో అనుకున్నాడు, నా తర్వాత రాజుగా మోషేనే నియమిస్తాను, నా కుమార్తె యొక్క కొడుకుని నియమిస్తాను అనుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. తల్లి చెప్పిన బోధ మోషేకు బాగా పట్టింది. ఒకరోజు ఐగుప్తు దేశాన్ని అంతా కూడా సంచరిస్తున్నాడు మోషే సంచరిస్తున్నప్పుడు ఒక హెబ్రీయుడు ఒక ఐగుప్తుడు వీళ్ళిద్దరూ గొడవాడుకుంటున్నారు. హెబ్రీయుడు అంటే యూదుడు, ఐగుప్తుడు, వాళ్ళిద్దరూ కూడా ఏం చేసుకుంటున్నారు? గొడవాడుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, తగాదాడుకుంటున్నారు. మోషే తిన్నగా అక్కడికి వెళ్ళాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అప్పుడు మోషే వయసు ఎంత తెలుసా? 40 సంవత్సరాలు. ఆమేన్. హల్లెలూయా. తిన్నగా వెళ్ళి అప్పుడు చూశాడు. మోషే తల్లి చెప్పిన బోధలన్నీ కూడా విని, నా ప్రజలు ఇంత హింసించబడుతున్నారు, నా ప్రజలు ఇంతగా ఎట్టి పనులు చేస్తున్నారు, బానిసలుగా ఉంటున్నారా అని చెప్పి, నేను నా విద్యతో, నా జ్ఞానముతో, నా తెలివితేటలతో ఇదిగో ఈ ఐగుప్తు నుంచి నా ప్రజలను నేను రక్షించాలని మనస్సుతో ఆ ఐగుప్తును కొట్టాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఏం చేశాడు? ఐగుప్తును కొట్టాడు. ఒకటే దెబ్బ కొట్టాడంట. ఒక్క దెబ్బే కొట్టింది ఐగుప్తుడిని. ఐగుప్తుడు ఏమైపోయాడు? చనిపోయాడు. చనిపోయిన వెంటనే ఎవరైనా చూస్తున్నారని చెప్పి అటు ఇటు చూసి
పిల్లారా ఆ యొక్క కాలుతో గొయ్యి తీసి ఇసుకలో కప్పెట్టేశాడు. ఎవరు చూడలేదు కదండి. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అక్కడ నుంచి పారిపోయాడు మోషే. ఎక్కడి నుంచి? ఐగుప్తులో నుంచి పారిపోయాడు. ఇప్పుడు చూడండి, ఐగుప్తు అనగా దేనికి సూచనగా ఉన్నది అంటే లోకమునకు. ఐగుప్తు దేనికి సూచనగా ఉంది? లోకమునకు. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. మనం ఎక్కడున్నాం ఇప్పుడు? మనం ఎక్కడున్నాం? మనము కూడా లోకములోనే ఉన్నాం. మనము కూడా ఐగుప్తులోనే ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఐగుప్తు అనగా లోకానికి సూచనగా ఉన్నది. ఇప్పుడు లోకములో మోషే సకల విద్యలో ప్రావీణ్యత కలిగిన వాడు. లోకములో మోషే ఒక నరహంతకుడు, ఒకని చంపాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఇప్పుడు మోషే అక్కడి నుంచి అంటే ఐగుప్తు నుంచి ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడు అంటే బయటకు వచ్చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అంటే ఐగుప్తు నుంచి బయటకు వస్తున్నాడు అని అంటే ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఆయన లోకములో నుంచి బయటకు వస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడి నుంచి వస్తున్నాడు? లోకములో నుంచి, పాపములో నుంచి. లోకమంటే పాపము, లోకమంటే శరీరాశ, లోకమంటే నేత్రాశ, లోకమంటే జీవపుటమ్మము. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు మోషే ఎక్కడి నుంచి బయటకు వస్తున్నాడంటే ఐగుప్తులో నుంచి. ఐగుప్తులో నుంచి అనగా లోకములో నుంచి ఇప్పుడు మోషే బయటకు వచ్చేసేసాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. బయటకు వచ్చేసేసి తిన్నగా ఎక్కడికి వెళ్ళాడు అని అంటే మిద్యాను దేశానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఆమేన్. హల్లెలూయా. అక్కడ ఎవరున్నారు అంటే తన మామ ఉన్నాడంట. తన మామ అంటే పిల్లలు గమనించి మేనమామ ఆయన. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మరి మామ అయితే ఎట్లా వెళ్ళాడు ఆయన అని అంటే మోషే ఐగుప్తును విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఈ యొక్క తన మామ అంటే ఇత్రో అనేటువంటి వ్యక్తి తన యొక్క కుమార్తె, ఆ పేరేంటి? సిపోరా. ఆయనకు ఒక 4 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే పిల్లరా ఆ యొక్క గొర్రెలను కాసుకుంటా ఉన్నారు. దేవునామానికి మేము కలుగుగా. హల్లెలూయా. చూడండి పిల్లలు, గమనించండి. అప్పుడు మోషే అక్కడ పడిపోవడం, సృగదప్పి పడిపోవడం జరిగింది. సృగదప్పి పడిపోయినప్పుడు ఆ మోషేను వాళ్ళు తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు. ఆయన ఒక పెద్ద కుమార్తె అయినటువంటి సిపోరునిచ్చి మోషేకి ఏం చేసినాడంటే వివాహం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అప్పుడు మోషే వాళ్ళ యొక్క గొర్రెల యొక్క మందను ఏం చేస్తున్నాడంటే మేపుతా ఉన్నాడు, కాస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. సకల విద్యలో ప్రావీణ్యత కలిగిన వాడైనటువంటి మోషే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? గొర్రెలను కాసుకుంటున్నాడు. గొర్రెలను మేకలను ఏం చేస్తున్నాడమ్మా? కాసుకుంటున్నాడు. అంటే ఒక గొర్రెల కాపరిగా ఆయన రావాలి ముందు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు గొర్రెలను మేపుతా ఉన్నాడు. గొర్రెలను మేపుతూ ఉన్న సమయంలోనే ఆ యొక్క హోరేబు పర్వతం మీదకి దేవుడు దిగొచ్చాడు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి ఈ మాటలు. ఇప్పుడు మోషే ఆ యొక్క హోరేబు పర్వతం మీద అక్కడే ఆ కొండ దగ్గరే ఆ పర్వతం చుట్టూరే ఈయన ఏం చేస్తున్నాడు అని అంటే ఆ యొక్క గొర్రెలను కాస్తూ మేపుతూ ఉన్నాడు. రోజు అక్కడే మేపుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మరి ఒక రోజున ఏమైంది అని అంటే మోషే ఆ యొక్క పొదను చూడటం మొదలు పెట్టాడు. ఆయన
పొద మండిపోతుంది కానీ కాలిపోవటం లే. ఏంటప్ప, రోజు నేను చూస్తానే ఉన్నా కదా, ఈరోజు ఏదో ప్రత్యేకంగా కనబడుతుంది ఇది అని చెప్పి ఆ పొదను పరిశీలించుటకు మోషే ఆ కొండ మీదకి వెళ్ళాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు పిలిచాడు, మోషే రా, ఈ వేదిక మీదకి రా అన్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఏ వేదిక అది? హోరేబు పర్వతం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ పర్వతం అది? దేవుడు మానవుడు కలుసుకున్నటువంటి స్థలం అది. ఆయన పిలిచాడు మోషేను, మోషే రా, ఈ వేదిక మీదకి వచ్చి నువ్వు నిలబడు అన్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. మోషే వెళ్ళాడు. వెళుతున్నప్పుడు ఆయనకు మళ్ళా స్వరం వినబడింది, నువ్వు నిలుచున్న ఈ స్థలము పరిశుద్ధమైనది కనుక నీ చెప్పులు విడిచిపెట్టి పైకి రా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు మోషే అడుగులు వేసుకుంటూ ఆ పర్వతం మీదకి వెళ్ళాడు. అప్పుడు మోషేతో ఆ స్వరంలో మాట్లాడుతుంది, ఆ పదం మాట్లాడుతా ఉంది. ఏమని తెలుసా? మోషేతో ఏమని మాట్లాడుతుందో తెలుసా? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, నీ తండ్రి దేవుడను. ఆమేన్. హల్లెలూయా. అంతేనండి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మొదట ఏం చెప్తుంది? ఆయన నేను నీ దేవుడను, నీ తండ్రి దేవుడను, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. నీకు కూడా దేవుని నేనే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మోషే 40 సంవత్సరములు అరణ్యములోనే ఉండిపోయాడు. చూడండి, మోషే ఇప్పుడు మొట్టమొదటిగా ఎక్కడి నుంచి వచ్చాడు బయటికి? లోకములో నుంచి, పాపములో నుంచి, ఏమండి, నేత్రాశులో నుంచి, జీవపడంబములో నుంచి, శరీరాశులలో నుంచి ఇప్పుడు మోషే బయటకు వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే మోషే వచ్చాడో అప్పుడు దేవుడు మోషేను దర్శించాడు అక్కడ. ఇప్పుడు మోషేను దేవుడు ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధుడుగా తీర్చిదిద్దుతా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మోషే పరిశుద్ధుడు అవ్వాలి. ఎందుకని? ఆయన పరిశుద్ధుడు కాబట్టి. ఆయన పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులయుండుడి అని వాక్యంలో రాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అసలు మోషే ఐగుప్తుని కొట్టడానికి, చంపడానికి గల కారణం ఏంటో తెలుసా? అక్కడ రాయబడింది, మనం చదివేమది. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు ప్రజలతో నింద అనుభవించుట శ్రేష్టమని ఎంచుకున్నాడంట ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే చంపాడు ఆయన. ఊరినే కాదు. నేను హెబ్రీయుడను, నా దేవుడు యెహోవా జీవము కలిగిన దేవుడు కనుక హెబ్రీయుడైన నేను నా ప్రజలను ఏ విధంగా అయినా సరే రక్షించుకోవాలి. ఈ ఐగుప్తు ధనము కంటే కూడా, ఈ ఐగుప్తులో ఉన్న సుఖము కంటే కూడా, ఈ ఐగుప్తులో ఉన్నటువంటి ఆనందము కంటే కూడా క్రీస్తు ప్రజలతో నింద అనుభవించుట శ్రేష్టమని ఎంచుకున్నాడంట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మరి క్రీస్తు నిమిత్తమైన నిందను అనుభవించాలంటే ముందు ఆయన ఏంగా మారాలి? పూర్తిగా పరిశుద్ధుడుగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక మోషే ఇప్పుడు పరిశుద్ధుడయ్యాడు. దేని ద్వారా? ఆయనకు వచ్చిన దర్శనం బట్టి. ఆమేన్. హల్లెలూయా. మోషే పరిశుద్ధుడయ్యాడు. ఎలాగయ్యాడు అంటే దేవుడు ఆయనను దర్శించాడు. ఎలా దర్శించాడు అనంటే, ఇదిగో పొద మండుతుంది కానీ ఆ పొద కాలిపోవటం లేదు. అగ్ని స్తంభముగా, మేఘ స్తంభముగా ప్రియులారా దేవుడు మోషేకు ప్రత్యక్షమయ్యాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి ప్రియులారా, ఇప్పుడు
మోషే మరి సకల విద్యలో ప్రావీణ్యత కలిగిన వాడు. ఆయనకు మరి ఏముందంట? నత్తి అంట. ఆయనకేముంది? నత్తి. మోషే దేవుడు అన్నాడు, ఇదిగో నా ప్రజలను విమోచించాలి, నువ్వు మరలా తిరిగి ఐగుప్తుకి వెళ్ళాలి అని చెప్పాడు. చెప్పినప్పుడు ప్రభువా, నేను నత్తివాణ్ణి, నాకు మాటలు రావు, నేను మాట్లాడలేను అని అంటే దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఇదిగో నీకు బదులుగా నీ అన్న మాట్లాడతాడు ఆయన అన్నాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మోషే ఎక్కడున్నాడు అని అంటే అరణ్యములో ఉన్నాడు. ఎక్కడున్నాడు? అరణ్యములో ఉన్నాడు. అరణ్యములో ఎవరితో ఉన్నాడు? దేవునితో ఉన్నాడు. దేవుని యొక్క వాక్యముతో ఉన్నాడు. మోషే ఇప్పుడు ప్రియులారా గమనించండి, పూర్తిగా మారిపోయాడు. ఎలా మారిపోయాడో తెలుసా? ఎలా మారిపోయాడో తెలుసా? మోషేయే దేవుడు, దేవుడే మోషేగా అన్నట్టుగా మారిపోయాడు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధుడైనటువంటి మోషేగా ఇప్పుడు మరలా తిరిగి ఐగుప్తులోకి వెళ్తున్నాడు. ఆయన లోకంలోకి వెళ్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చాడు మోషే? లోకములో నుంచి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. లోకం అనగా శరీరాశ, నేత్రాశ, జీవోపటంబము, పాపము, చీకటి, అవినీతి, వాటన్నిటినీ విడిచిపెట్టి అరణ్యములోకి వచ్చినటువంటి మోషే అరణ్యములో ప్రభువును కలుసుకున్న తరువాత ఆయన ఏంగా మారిపోయాడంటే పరిశుద్ధుడుగా మార్చబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధుడుగా మార్చబడి ఇప్పుడు మరలా తిరిగి ఎక్కడికి వెళ్తున్నాడు? అదే లోకములోకి వెళ్ళిపోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడికి వెళ్తున్నాడండి? అదే లోకములోకి వెళ్తున్నాడు. ఇప్పుడు లోకము ఆయన ఏమీ చేయలేదు. ఆమేన్. హల్లెలూయా. శరీరాశ ఆయన ఏమి చేయలేదు. జీవపడమ్మము ఆయన ఏం చేయలేదు. ఇప్పుడు దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. నువ్వు లోకములో ఉండొచ్చు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు పాపుల మధ్య ఉండవచ్చు, వ్యభిచారుల మధ్య ఉండవచ్చు, దొంగల మధ్య ఉండవచ్చు, నువ్వు నరహంతకుల మధ్య నువ్వు ఉండొచ్చు. నీవు ఎవరి మధ్యలో ఉన్నా కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ స్థానాన్ని నువ్వు మాత్రము విడిచిపెట్టలేవు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. చాలా మంది అంటుంటారు, ఏమండి లోకంలో ఉన్నాం కదండి. ఎక్కడున్నారంట? అయితే లోకంలో ఉంటే అబద్ధాలు ఆడాలా? లోకంలో ఉంటే సినిమాలు చూడాలా? లోకంలో ఉంటే వ్యభిచరించాలా? లోకంలో ఉంటే దొంగతనం చేయాలా? దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మరి మోషే అలాంటివి ఏం చేయట్లేదే. అందుకని వాక్యంలో రాయబడింది, ఇదే హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఒకడు బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల వానికి ఇక క్షమాపణ లేదు అని వాక్యంలో రాయబడింది. ఒకడు మారు మనసు పొంది, ఒకడు ప్రభువుని తెలుసుకుని మారు మనసు పొంది తన పాపములను విడిచిపెట్టి, ప్రియులారా గమనించండి, తన పాపములను విడిచిపెట్టి మరలా తిరిగి అదే లోకములో అదే పాపములో మనం కలిసిపోతే ప్రియులారా, వానికి ఇక క్షమాపణ లేదు. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. లార్డ్ గాడ్. హల్లెలూయా. నిజమే ప్రియమైన, మనం లోకంలో ఉండొచ్చు, పాపుల మధ్య ఉండొచ్చు, విచారణ మధ్య ఉండొచ్చు, దొంగల మధ్య ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు మనం. యేసుక్రీస్తు ఆయన విధంగా జీవించాడు కదా. ఏమండి, ఒక సమరయ స్త్రీని కలుసుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఒక పాపాత్ములైన స్త్రీని కలుసుకున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. అక్కడ ఆ ఇంటికి పిలిచినటువంటి ఆ యొక్క సీమోను అనేటువంటి వ్యక్తి యేసుక్రీస్తును ఇంటికి పిలిచాడు ఆతిథ్యం ఇవ్వడానికి. కానీ ఆ ఇంటికి పిలిచినటువంటి ఆ సీమోను అనేటువంటి వ్యక్తి యేసును గౌరవించలేదు. యేసును గౌరవించలా.
యేసును ఆయన గౌరవించలేదు, మర్యాదించలేదు. ఆయన ఎక్కడి నుంచో దూరం నుంచి ప్రయాణం చేస్తూ వస్తే కనీసం ఆయనకు కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదండి. భోజనానికి పిలిచిన వ్యక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమని ఆయన చెమట మంచి ఎండలో వచ్చాడు నడిచి. మరి ఆయన వస్త్రాలు ఎలా ఉంటాయి? చెమట పట్టిపోతాడు, చెమట వాసన వస్తుంటాయి. కానీ ఆయన సుగంధ ద్రవ్యాలు పట్టలేదు. ఆమె హల్లెలూయా. మరి ఒక పాపాత్మురాలని స్త్రీ అది గమనించి ఆయన గౌరవించి ఆయనకు మర్యాద చేసింది. ఏం చేసింది? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి ఏం చేసింది ఆమె? తన దగ్గర ఉన్నటువంటి ద్రవ్యమును తీసుకుని, ప్రియులారా, ఆమె దాచుకున్న డబ్బును తీసుకుని వెళ్ళి రాజులు వాడేటువంటి అన్నిటికంటే గొప్ప సుగంధ తైలం కొన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తీసుకుని వెళ్ళి పగలగొట్టి ఆ యొక్క సుగంధ ద్రవ్యాన్ని ఆయన పాదాలకు రాసింది. ఆమె యొక్క తల వెంట్రుకలతో ఆ యొక్క పాదాలు తుడిచింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది గౌరవించడం అంటే. అప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడంటే, ఈమె పాపాత్మురాలు కదా, ఈయన ఇంకా ఎంత పాపియో. చూశారు? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈయన పాపులతో సుంకరణతో ఏం చేస్తున్నాడు? సహవాసము చేస్తున్నాడు. సుంకరణతోనూ పాపులతోనూ ఏం చేస్తున్నాడు? కలిసి భోజనం చేస్తున్నాడంట ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు చెప్పండి? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అవును, ఆయన పాపులే ఆయన కావాలి, ఆయన సుంకర్లే కావాలి. మనం ఎవరిమి? మనం కూడా పాపులమే, మనము కూడా సుంకర్లమే. అందుకని ఈరోజు వాక్యం అనే విందును మనం చేస్తున్నాం ఈ రోజున. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. యేసు ఆ రోజున శరీర సంబంధమైన విందు చేశాడు వాళ్ళతో, పాపులతో, సుంకరులతో. కానీ అదే యేసు ఈ రోజున మనతో వాక్యం భుజిస్తున్నాం. మనం ఆయనతో కలిసి, ఆయన మనతో కలిసి ఏం చేస్తున్నాం తెలుసా? భోజనం చేస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మనం చేసే ఈ భోజనము శరీర సంబంధమైనది కాదు. మనం తినే ఆహారము శరీర సంబంధమైనది కాదు. ఇది ఆత్మ సంబంధమైన ఆహారము, ఆత్మ సంబంధమైన భోజనము. యేసు ఆ రోజున శరీర సంబంధమైన భోజనమే చేశాడు. సుంకరులతో, పాపులతో కలిసి, వ్యభిచారులతో కలిసి, దొంగలతో కలిసి. ఒకరోజు నరహంతకుడు వచ్చాడు, బరబ్బా. వచ్చి నాతో చేతులు కలుపు, మనమిద్దరం కలిసి రోమా సామ్రాజ్యాన్ని పతనం చేసి యూదా సామ్రాజ్యాన్ని స్థాపిద్దాం. నువ్వు యూదుడు కదా, నేను కూడా యూదుడినే. నీ దగ్గర ప్రేమ ఉంది, నా దగ్గర కత్తి ఉంది అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు దగ్గర ఏముందంట? ప్రేమ. ఆయన బరబ్బా దగ్గర ఏముంది? కత్తి. నీ ప్రేమకు నా కత్తి జోడైతే, లేకపోతే నా కత్తికి నీ ప్రేమ జోడైతే, మనిద్దరము రోమా సామ్రాజ్యాన్ని పతనము చేసి యూదా సామ్రాజ్యాన్ని స్థాపిద్దాం. అది చాలా సులువు. యేసు నాతో చేతులు కలుపన్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? అవసరమైతే నీ కోసం మరణిస్తానే గాని నీతో పాపముతో చేతులు కలపడానికి ఇష్టపడలేదు యేసు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక పవిత్రమైన విందులో మనం పాల్గొంటున్నాం. ఒక పవిత్రమైన భోజనాన్ని మనం చేస్తున్నాం. ఒక పవిత్రమైనటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆహారాన్ని మనం భుజిస్తూ, ప్రియులారా, మనలో ఇంకా పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, పాపపు ఉద్దేశాలు మనం కలిగి చేస్తాం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు అన్నాడు, అవసరమైతే నీ కోసం మరణిస్తేనే కానీ నీతో మాత్రం నేను చేతులు కనపను. నీ రాజ్యము రక్తపాతంతో కూడింది, నా రాజ్యము ఇదిగో ప్రేమతో కూడింది. బరబ్బా, నేను ప్రేమతోనే రాజ్యాన్ని స్థాపిస్తాను కానీ ఇదిగో రక్తపాతంతో, కత్తితో కాదు. కత్తి పట్టిన వాడు కత్తితోనే మరణిస్తాడు. బరబ్బా జాగ్రత్త. నిజంగా ఆయన శిలువను మోస్తున్నప్పుడు ఆ బరబ్బా ఆ శిలువ దగ్గరకు వచ్చి ఏడుస్తాడు. ఆయన
ఆమేన్, హల్లెలూయా. నోరుడు గారు హల్లెలూయా. కనుక చూడండి ప్రియులారా, ఇప్పుడు మోషే ఎక్కడి నుంచి వస్తున్నాడు అంటే, లోకములో నుంచి బయటకు వచ్చిన మోషే, ఏమండి, లోకములో నుంచి బయటకు వచ్చిన మోషే మరలా అదే మోషే మరలా ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడంటే లోకములోకే వస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎలా వస్తున్నాడు? ముందు ఉన్న స్థితిగతులు వేరు, ఇప్పుడు మరలా ఆయన లోకంలోకి వస్తున్నప్పుడు ఆయన స్థితిగతులు వేరు. మనం గమనించాల్సింది అది. ఇక్కడ ముందు ఇప్పుడు ఎలాగెళ్తున్నాడు ఆయన? పరిశుద్ధుడుగా, నీతిమంతుడుగా, దేవునికి మానవునికి ఒక మధ్యవర్తిగా ఆయన వెళ్తున్నాడు. ఇప్పుడు దేవుని స్తోత్రం కలుగుగాక, హల్లెలూయా. ఒక ప్రధాన దూతగా వెళ్తున్నాడు ఆయన, దేవునికి మానవునికి మధ్యవర్తిగా. మధ్యవర్తి స్థానం చాలా కష్టం అండి చేయటం. దేవునికి మానవునికి ప్రజల మధ్యలో ఉండటం అంటే అది చాలా కష్టం. దేవునికి స్తోత్రం కలుగుగాక, హల్లెలూయా. అప్పుడు వెళ్ళి ఇప్పుడు ఒక నీతిమంతుడుగా వెళ్తున్నాడు, ఒక నీతిమంతుడుగా, ఒక పరిశుద్ధుడుగా, ఒక యథార్థవంతుడుగా, ఒక పాపము లేని వాడుగా. ఓ ఏ మాత్రము కూడా ప్రియులారా ఆయనలో పాపము లేదు. ఆయన ఏ మాత్రం కూడా నిజంగా ఆ స్థానంలో యేసుక్రీస్తు ఎంత పరిశుద్ధుడుగా ఉన్నాడో మోషే కూడా అప్పుడు అంత పరిశుద్ధుడుగానే ఐగుప్తులకు వెళ్ళాడు. ఆమేన్, హల్లెలూయా. కానీ ఐగుప్తు ధనము కంటే కూడా ఆయన అక్కడ ఎలా ఉంటున్నాడంటే, ఐగుప్తు ధనము కంటే కూడా క్రీస్తు ప్రజలతో నింద అనుభవించుట, శ్రమలో అనుభవించుట, కష్టం అనుభవించుట, దుఃఖము అనుభవించుట నాకు శ్రేష్టం అనుకుని ఎంచుకున్నాడంట ఆయన. అది ఎంత గొప్ప భాగ్యం అండి. ఆమేన్, హల్లెలూయా. అది ఎంత గొప్ప వాక్యంలో రాయబడింది, పరలోకము నుండి దిగి వచ్చిన వాడు తప్ప పరలోకమునకు మరి ఎక్కువాడు ఎవరు ఎక్కువాడు అని అంటే, పరలోకము నుంచి ఎవరైతే భూమి మీదకి వస్తాడో వాడే మరల తిరిగి పరలోకానికి వెళ్ళగలడు. దేవునికి స్తోత్రం కలుగుగాక, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఒక నీతిమంతుడుగా, యథార్థవంతుడుగా, దేవుని యందు భయము భక్తి కలిగిన వాడుగా, ఒక పరిశుద్ధుడుగా, పాపము లేని వాడుగా, పరిశుద్ధుడుగా వెళ్తా ఉన్నాడు. వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు? డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాడు? తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళా. దేవునికి స్తోత్రం కలుగుగాక, హల్లెలూయా. ఎక్కడికి వెళ్తున్నాడు ఇప్పుడు? డైరెక్ట్గా ఫరో రాజు సన్నిధికి వెళ్తున్నాడు. ఫరో రాజు యొక్క కోటకి వెళ్తున్నాడు. రాజు యొక్క కోటకి వెళ్తున్నాడు మోషే. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడికి వెళ్తున్నాడు? రాజు యొక్క కోటకి. ఇప్పుడు చూడండి, మోషే ఎప్పుడైతే ఫరో యొక్క కోటకి వెళ్ళాడో ఫరోకి ఎంత సంతోషం కలిగి ఉంటుందో అసలు. అవును కదా? ఎందుకని మోషే మరలా వచ్చేసాడు అని. దేవునికి స్తోత్రం కలుగుగాక, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఇప్పుడు మోషే డైరెక్ట్గా ఫరో దగ్గరికి వెళ్ళి అడిగాడు, నా ప్రజల్ని విడుదల చేయి అన్నాడు. అంతే. ఫరో అన్నాడు, ఫరో అని ఉంటాడు, ఏం మోషే నీకేమన్నా పిచ్చి పట్టిందా? దేవుని స్తోత్రం కలుగుగాక, హల్లెలూయా. నీకేమైనా పిచ్చి పెట్టిందా? నీకేమైనా మెంటలా? దేవుని స్తోత్రం కలుగుగాక, హల్లెలూయా. యేసుక్రీస్తు అన్నారు కదా, యేసుక్రీస్తుని అన్నారు. ఆయన ఏమన్నారు? పిచ్చివాడు అన్నారు, వెర్రివాడు అన్నారు, దయ్యం పట్టినవాడు అన్నారు, బయలుజో పట్టినవాడు అన్నారు యేసును. ఇప్పుడు మోషేను కూడా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలు, ఫరో యొక్క సైన్యము, ఫరో యొక్క ప్రజలు, పిల్లలు గమనించండి, మోషేను ఏమని ఎలా చూస్తున్నారంటే, మోషే ఒక పిచ్చివాడు, మోషే ఒక వెర్రివాడు, మోషే ఒక దేవుని స్తోత్రం కలుగుగాక, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మోషే రాజు దగ్గరికి వెళ్ళి, రాజు సన్నిధికి వెళ్ళి, రాజు యొక్క కోటకి వెళ్ళి ఫరోతో మాట్లాడుతున్నాడు. అయ్యా, అది నా ప్రజలను బయటికి పంపించు, నాకు నా ప్రజలు ముఖ్యం, నా ప్రజలు ఇక్కడ నీ దేశంలో ఉండడానికి వీల్లేదు, నీ దేశంలో ఉండడానికి వీల్లేదు, నీ దగ్గర బానిసలుగా ఉండడానికి వీల్లేదు. దేవుని స్తోత్రం కలుగుగాక, హల్లెలూయా. ఓ బయటకు పంపించమని అడుగుతా ఉన్నాడు. మీరు చూడండి,
దేవుడు మోషే చేత 10 తెగుళ్ళు ద్వారా ఐగుప్తు దేశాన్ని మొత్తాన్ని ఏం చేసినాడు? ఆయన సర్వనాశనం చేసేసాడు. అంటే మోషే ఇక్కడ ఎలా ఉన్నాడంటే ఒక తీర్పు దూతగా ఉన్నాడు ఐగుప్తుకి. ఆమేన్, హల్లెలూయా. ఎలా ఉన్నాడండి? మోషేకి తీర్పు తీరుస్తున్నాడు. ఎవరు? క్షమించండి, ఐగుప్తుకి తీర్పు తీరుస్తున్నాడు. ఎవరు? మోషే. ఎవరికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మోషే ఎవరు? ఇప్పుడు ఒక తీర్పు దూతగా వెళ్తున్నాడు. ఐగుప్తును నాశనము చేసే దూతగా వెళ్తున్నాడు. ఒక సంహార దూతగా వెళ్తున్నాడు ఇక్కడ. ఆమేన్, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పంపిస్తావా లేకపోతే నీ దేశాన్ని నాశనం చేయమంటావా? నా ప్రజలను విడుదల చేస్తావా లేకపోతే నీ దేశాన్ని నాశనం చేయమంటావా? ఫరో హృదయం కఠినమవుతాం. ఎందుకంటే దేశం మొత్తం నాశనం అవ్వాలి కదా. 9 తెగుళ్ళ చేత ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా మొత్తం ఐగుప్తు దేశాన్ని అంతటికి ఫరో ఏం చేసినాడంటే తీర్పు తీసేసాడు. ఐగుప్తు దేశం మొత్తం కూడా ఏమైపోయిందంటే సర్వనాశనం అయిపోయింది. ఆమేన్, హల్లెలూయా. చివరికి 10వ తెగులు ఏంటో తెలుసా? అసలు ఫరో అనేవాడు బతకూడదు. ఆమేన్, హల్లెలూయా. ఫరో సంతానమే ఉండకూడదు భూమి మీద. అంటే ఫరో ఇక్కడ చూడండి, ఫరో దేనికి సూచనగా ఉన్నాడు తెలుసా? అపవాదికి. ఫరో దేనికి సూచనగా ఉన్నాడు? ఒక అపవాదికి సూచనగా ఉన్నాడు. ఒక లూసిఫర్కి సూచనగా ఉన్నాడు. ఒక దెయ్యమునకు సూచనగా ఉన్నాడు ఇక్కడ ఫరో. మరి దెయ్యం ఉంటే దెయ్యం యొక్క సంతానం ఉంటుంది కదా. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. అందుకని దేవుడు ఏం చేశాడో తెలుసా? ముందు ఫరో యొక్క సంతానాన్ని నాశనం చేసినాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఫరో యొక్క సంతానము. అందుకనే దేవుడు 10వ తెగులుని ఏం చేసినాడంటే ఐగుప్తుల యొక్క సంతానము, తొలిచూరి సంతానం అంతా కూడా నాశనం చేసేస్తానని చెప్పి దేవుడు చెప్పినాడు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడే ఫరోకి కుమారుడు పుట్టాడు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడే ఫరో కుమారుడు పుట్టాడు. ఫరో యొక్క కుమారుడు ఏమైపోయాడు? నాశనం చేయబడ్డాడు. ఆ ఫరో కుమారుడే కాదు, ఫరోనే లేకుండా చేసేసాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఎక్కడ చేశాడు ఫరోని నాశనం? ఫరోని ఎక్కడ చంపాడు తెలుసా? ఎర్ర సముద్రంలో. ఆమేన్, హల్లెలూయా. ఫరో కుమారుడినేమో ఇంట్లో చంపాడు. ఇప్పుడు ఫరో ఇశ్రాయేలు ప్రజలను నాశనం చేయడానికి ఎర్ర సముద్రం దగ్గర వాళ్ళు ఉంటే ఆయన సైన్యం వెళ్ళారు ఎవరిని? ఇశ్రాయేలును నాశనం చేయడానికి. వెళితే ఏం చేసినాడు దేవుడు? ఎర్ర సముద్రములో ఫరోను కూడా ముంచేసేసాడు. అంతే. అంటే ఫరో యొక్క శాసము కూడా మిగలలేదండి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క వాక్యంలో ఏముందో తెలుసా? శత్రువు యొక్క శాసమును కూడా నేను మిగల్చను అంటాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. మనకు శత్రువు ఎవరు? అపవాది, సర్ప సంతానము. దేవునామానికి మహిమ కలుగును. హల్లెలూయా. వాక్యమునకు వ్యతిరేకముగా పనిచేస్తున్న ఏ వ్యక్తి అయినా సరే సర్ప సంతానమే. వాక్యములో లేని చేసే వ్యక్తి ఎవరైనా సరే వాళ్ళు సర్ప సంతానమే. దేవుడు ఆ సర్ప సంతాన ఆ శాసము కూడా లేకుండా చేసేస్తున్నాడు. అక్కడ మనకి ఎంత చక్కగా మాదిరిలో ఉన్నాయి చూసారా బైబిల్. ఆమేన్, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కనుక ఇప్పుడు ఆ మోషే పిల్లరా గమనించండి, ఆయన యెహోవా నామములో వెళ్ళాడు అక్కడికి. ఫరో అడిగాడు, నీ దేవుడి పేరేంటి అని అంటే, నా దేవుడి పేరు యెహోవా. ఆమేన్, హల్లెలూయా. నా దేవుడి పేరు యెహోవా. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఆయన ఆ యొక్క ఐగుప్తులో అంతను కూడా సర్వనాశనం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, మోషే అనగా అర్థం ఏంటి అని అంటే నీటి నుండి తీయబడిన వాడు అని అర్థం. నీటి నుండి తీయబడిన వాడు అంటే
ఎక్కడి నుంచి తీయబడ్డాడు మోషే? మృతు సముద్రంలో నుంచి బయటకు వచ్చాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చాడు? మృతు సముద్రంలో నుండి బయటకు వచ్చాడు మోషే. అందుకనే ఆయనకు మోషే అని పేరు పెట్టింది ఆమె. ఎవరు? తల్లి పెట్టిన పేరు కాదు అది. ఎవరు పెట్టారు? ఫరో యొక్క కుమార్తె పెట్టింది ఆమెను. హల్లెలూయా. ఆ పేరుకి అర్థం ఏంటంటే నీటి నుండి తీయబడిన వాడు, అంటే మరణములో నుండి బయటకు వచ్చిన వాడు అని అర్థం. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మరణములో నుండి బయటకు తీయబడిన వాడు, మరణము నుండి బయటకు తీయబడిన వాడు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. లోకములో నుండి బయటకు వచ్చినవాడు, శాపములో నుండి బయటకు వచ్చినవాడు, మరణమును జయించి బయటకు వచ్చినవాడు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక నీటి నుండి తీయబడినటువంటి ఆ మోషే ఒక జనములకు తీర్పు దూతగా ఆయన అక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఆయన బయటికి తీసుకొచ్చాడు. బయటకు ఐగుప్తును విడిచి బయటకు రావటమే నిర్గమము. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఐగుప్తు నుంచి బయటికి రావటమే నిర్గమము. దేవుని నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, దేవుడు మోషే ద్వారా ఆయన ఏం చేసినాడంటే లోకములో నుంచి, ప్రియులారా, శాపములో నుంచి, పాపములో నుంచి తన యొక్క సైన్యాన్ని, తన యొక్క జనాంగాన్ని దేవుడు బయటికి తీసుకొచ్చాడు. దేవుడు ఎప్పుడైతే బయటికి తీసుకొచ్చాడో అప్పుడు అది ఒక సంఘముగా పిలువబడింది. దేవుడి నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఎలా పిలువబడింది? ఒక సంఘముగా పిలువబడింది. కనుక ఈరోజు మనము ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, మనం ఎక్కడున్నాం అని అంటే మనము లోకములో ఉన్నాం. మొట్టమొదటిగా మనం ఎక్కడున్నాం? లోకములో. లోకములో నుంచి దేవుడు మనల్ని బయటికి తీసుకొచ్చాడు. ఎలా తీసుకొచ్చాడు? యేసుక్రీస్తు యొక్క నామంలో తీసుకొచ్చాడు మనం. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు నామంలో మనల్ని బయటికి తీసుకుని వచ్చి మన పాపములు, మన యొక్క మనము మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై యేసుక్రీస్తు నామములో మనం బాప్తిస్మం పొంది సంఘములో చేర్చబడ్డాము. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. సంఘం ఇప్పుడు ఏమైపోయిందంటే లోకముతో కలిసిపోయింది. సంఘము లోకముతో కలిసిపోయింది ఇప్పుడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అంటే లోకములో ఉన్న కార్యాలన్నీ కూడా ఇప్పుడు ఎక్కడ ఉన్నాయనంటే సంఘములో ఉన్నాయి. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. లోకములో ఉన్న కార్యాలన్నీ కూడా ఏమున్నాయి? జారత్వము, పాపము. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. చూడండి గలతీయులకు రాసిన పత్రిక ఒకసారి మనం అక్కడికి వద్దాం. 5వ అధ్యాయం. చదవండి, తీసిన వాళ్ళు చదవండి. శరీర కార్యములు స్పష్టమైనవి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కామత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువాడు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నాడని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అది కనుక ఇవన్నీ ఎక్కడుండే కార్యాలు? అసలు లోకములో ఉండే కార్యాలు. ఏ కార్యాలు అవి? ఏమండి? శరీర కార్యాలు. జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరం, ఇవన్నీ కూడా ఎక్కడుండే కార్యాలండి? దేవుణ్ణి ఎరగని వారిలో ఉండే కార్యాలు. లోకంలో ఉండే కార్యాలు ఇవన్నీ, అవునా? కానీ ఈ కార్యాలు ఇప్పుడు ఎక్కడ కనబడుతున్నాయి? సంఘములో.
పౌలు రాస్తున్నాడు, గలతీ సంఘానికి రాస్తున్నాడు. ఓ గలతీ సంఘమా, లోకములో ఉన్న కార్యాలన్నీ ఇప్పుడు ఎక్కడున్నాయంట? నీలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోకములో ఉన్న వాళ్ళకి దేవుడు అంటే ఏమిటో తెలియదు కాబట్టి వాళ్ళలో కక్షలు ఉంటాయి, భేదాలు ఉంటాయి, జారత్వం ఉంటుంది, వ్యభిచారం ఉంటుంది, విగ్రహారాధన ఉంటుంది, అన్నీ ఉంటాయి. దేవుడు మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి సంఘములో వాటన్నిటిని విడిచిపెట్టిన వ్యక్తే పరిశుద్ధుడు. అవునే కదా? ఆమేన్. హల్లెలూయా. మరి అవన్నీ కూడా ఇంకా మనకు ఉంటున్నాయంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నట్టు? లోకములోనే. అందుకని సంఘము లోకము ఇప్పుడు ఏమైపోయింది? ఏకమైపోయింది. కనుక ఇప్పుడు వీటన్నిటి నుండి దేవుడు మనలను బయటికి తీసుకొచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మోషే తన ప్రజలను ఏ విధంగా అయితే బయటికి తీసుకుని వచ్చాడో, మోషే తన ప్రజలకు ఒక నామాన్ని బయలుపరిచాడు. ఆ నామం ఏంటంటే యెహోవా. కనుక ఈ రోజున మరొక మూడవ నిర్గమంలో ఉన్న మనము, ఈ మూడవ నిర్గమునకు మోషే ఎవరనంటే క్రీస్తు థామస్సు. ఆమేన్. హల్లెలూయా. మనం ఎక్కడున్నాం? మూడవ నిర్గమములో. ఈ మూడవ నిర్గమములో ప్రియులారా గమనించండి, మనకు మోషే, మనకు నాయకుడు ఎవరు అనంటే క్రీస్తు థామస్సు. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియులారా గమనించండి, ఇప్పుడు సంఘములో నుండి ఆయన మనల్ని ఏం చేసినాడంటే బయటికి తీసుకొచ్చాడు. లోకములో ఉన్నప్పుడు లోకములో నుంచి సంఘం బయటకు వచ్చింది. సంఘము అని అంటే 3 రకాల విశ్వాసులు. చాలా జాగ్రత్తగా ఉండండి. సంఘము అని అంటే 3 రకాల విశ్వాసులు. ఎవరు వాళ్ళు అని అంటే విశ్వాసి, అవిశ్వాసి, వేషధారి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ ముగ్గురు సంఘములో విశ్వాసులుగానే పిలువబడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు రండి? విశ్వాసి, నిజమైన విశ్వాసి, అవిశ్వాసి, వేషధారి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు కూడా అక్కడ ఏంగా పిలువబడింది అంటే సంఘముగా పిలువబడింది. సంఘములో 3 రకాల విశ్వాసులు ఉన్నారు. ఆ 3 రకాల విశ్వాసులు ఎవరనంటే విశ్వాసి, అవిశ్వాసి, వేషధారి. వీళ్ళని విశ్వాసులు అని సంఘములో పిలువబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు సంఘములో నుండి మనల్ని బయటికి తీసుకొచ్చారు ఎవరంటే క్రీస్తు బ్రహ్మము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు బ్రహ్మము వచ్చినప్పుడు ఆయన తన రక్తము ద్వారా మనల్ని ఏం చేసినాడంటే బయటికి తీసుకొచ్చారు. అప్పుడు ప్రియులారా గమనించండి, ఈ 3 రకాల విశ్వాసుల్లో నుంచి 2 రకాలు బయటకు వచ్చారు. ఆ 2 రకాలు ఎవరు అని అంటే విశ్వాసి, అవిశ్వాసి. వేషధారి ఇక్కడ లేడు. క్రీస్తు బ్రహ్మ యొక్క వర్తమానంలో వేషధారులు లేరు. వేషధారి అనేవాడు బయలుపరచబడ్డాడు. వేషధారి ఎవరు? చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ చిన్న మాట చెప్తాను చూడండి. యేసుక్రీస్తున్నప్పుడు ఎంతమంది ఆయన శిష్యులు? 12 మంది. అవునా? ఆ 12 మంది ఆయన యొక్క సంఘం. అది ఎవరికి సంఘం? అది యేసుక్రీస్తు యొక్క సంఘము. ఎంతమంది అని అంటే 70 మంది సంఘం ఆయనకు మొదటిగా. ఆయన 70 మంది శిష్యులు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ 70 మందిలో యేసుక్రీస్తు ఎప్పుడైతే నా శరీరమును నా రక్తమును తిని త్రాగువాడే నిత్య జీవము కలిగి ఉంటాడు అని చెప్పాడో, అప్పుడు ఆ 70 మందిలో ప్రియులారా గమనించండి, 12 మంది మాత్రమే మిగిలారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ అది ఒక నిర్గమం. అది ఆమేన్. హల్లెలూయా. ఏమిటా నిర్గమము అని అంటే నా శరీరాన్ని నా రక్తమును తిని తాగువాడే నిత్య జీవము గలవాడు అని చెప్పాడు ఆయన. అప్పుడు ఏం చేసినారు? 12 మందే ఉండిపోయారు. మిగతా వాళ్ళంతా కూడా ఏమైపోయారు అంటే ఎంతమంది వెళ్ళిపోయారు? ఎంతమంది వెళ్ళిపోయారు? 70 మందిలో ఎంతమంది అండి?
68 మంది వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతేనా? 68 మంది వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు అక్కడికి వచ్చేటప్పటికి ఇంకా మరొక నిర్గమం చేశాడు యేసుక్రీస్తు. ఎక్కడో తెలుసా? ఆ ప్రభురాత్రి భోజనం ఇచ్చేటప్పుడు మరొక నిర్గమం చేశాడు ఆయన అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకనంటే ఇప్పుడు సంఘములో నుంచి ఎవరు వెళ్ళిపోయారంటే ఇక్కడ అవిశ్వాసులు అందరూ కూడా వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు దగ్గర విశ్వాసి అవిశ్వాసి మాత్రమే ఉండిపోయారు. అవిశ్వాసి ఎవరనంటే వేషధారి, క్షమించండి, అవిశ్వాసి ఎవరంటే విశ్వాసి ఏమో 11 మంది శిష్యులు. చూడండి, వేషధారేమో ఇస్కరియోతు యూద. ఆమెన్. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఆ ప్రభురాత్రి భోజనం ఇచ్చినప్పుడు ఆయన ఏం చేసినాడంటే, ఇదిగో మీలో నన్ను ఒకడు అప్పగించబోతున్నాడు అని చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే అప్పగించబోతున్నాడు అని అన్నారో అప్పుడు అందరూ కూడా అనుకున్నారు, ప్రభువా నేనా అని అడిగారు. అప్పుడు ఇస్కరియోతు యూదా అంటాడు, నేను కాదు కదా ప్రభువా అని అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, సరే అంతవరకు బాగానే ఉంది. అప్పటి వరకు కలిసే ఉన్నారు అందరూ. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మరలా ఆయన నువ్వు చేయవలసినది త్వరగా చేయి యూదా అన్నప్పుడు ఆయనతో పాటు ఎవరితో పాటు? యేసుక్రీస్తుతో పాటు ఆ యొక్క రొట్టెలో ఆ యొక్క ద్రాక్షారసంలో ఆయన చేముచ్చాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు? యూదా, ఇస్కరియోతు యూదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు వెళ్ళిపోయాడు. ఆ ముక్క తీసుకొని ఆ రొట్టె తీసుకొని వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయిన తర్వాత పెంతెకొస్తు దినం వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్మ పొందే స్థానములో ఈ యొక్క ఇస్కరియోతు యూదా అనే వ్యక్తి అంటే వేషధారి ఏమైపోయాడంటే పక్కకి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ యొక్క శక్తి సామర్థ్యము సంఘములోకి ఎప్పుడైతే అది వస్తుందో, వాళ్ళు ఎప్పుడైతే అక్కడ కూడుకుని ప్రార్థించారో ఆ ప్రార్థనలో ఆ యొక్క సామర్థ్యము కుమ్మరించబడే సమయంలో ఇక్కడ వేషధారి లేడు, వెళ్ళిపోయాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, అది 3వ నిర్గమం. అప్పుడు అక్కడ ఏమైపోయారంటే కేవలము ఒక విశ్వాసి మాత్రమే ఉండిపోయారు. ఎంతమంది అంటే 120 మంది, 11 మంది అక్కడ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళ మీద మాత్రమే పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ శక్తి సామర్థ్యము కుమ్మరించబడింది. ఇప్పుడు చూడండి, క్రీస్తు బ్రహ్మ ఎప్పుడైతే వచ్చాడో అప్పుడు మరొక నిర్గమం, అది 2వ నిర్గమం. యేసుక్రీస్తులోనే 3 నిర్గమాలు జరిగాయి. అది మన క్రీస్తు బ్రహ్మలో మనం చూపిస్తున్నాడు ఇక్కడ సంఘములో. చూడండి, ఇప్పుడు క్రీస్తు బ్రహ్మ వచ్చి ఆయన ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు సంఘములో నుండి ప్రియులారా 2 రకముల విశ్వాసులు బయటకు వచ్చారు. ఆ 2 రకాల విశ్వాసులు ఎవరు అని అంటే విశ్వాసి, వేషధారి. ఇక్కడ అవిశ్వాసులంతా వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో బాప్తిసము, ప్రభురాత్రి భోజనం రాత్రే చేయాలి, పాద శుద్ధీకరణ చేయాలని క్రీస్తు బ్రహ్మము ప్రపంచానికి ఎప్పుడైతే తెలియజేశాడో ప్రియులారా అప్పుడు ఈ డినామినేషన్ అంతా కూడా ఏమైపోయారంటే పక్కకి వెళ్ళిపోయారు. అవిశ్వాసులు వాళ్ళంతా కూడా. ఇప్పుడు విశ్వాసి, వేషధారి మాత్రం బయటకు వచ్చారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు థామస్సు ఎప్పుడైతే ప్రియులారా గమనించండి, ఆయన 3వ నిర్గమంలో వచ్చాడో ఆ 3వ నిర్గమంలో ఉన్న వాళ్ళందరినీ ఆయన కేవలం విశ్వాసులు మాత్రమే బయటకు తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకని? బుద్ధి లేని కనిక, బుద్ధి కలిగిన కనిక. క్రీస్తు బ్రహ్మము ఆయన నిర్గమంలో ఏం జరిగిందంటే బుద్ధి లేని కనిక, బుద్ధి కలిగిన కనిక ఉన్నారు ఇక్కడ. అంటే ఎంటైమ్ మెసేజ్ లో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆ ఎంటైమ్ మెసేజ్ లో నుంచి క్రీస్తు థామస్ వచ్చి ఏం చేసినాడంటే 3వ నిర్గమం తీసుకుని వచ్చి
ఆ 3వ నిర్గములో ఎవరైతే నిజమైన విశ్వాసులుగా ఉంటున్నారో ఆ విశ్వాసులందరినీ ఆయన ఏం చేసినాడంటే లోపలికి తీసుకుని వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది 3వ నిర్గమంలో జరిగినది. అంటే 3వ నిర్గమంలోకి వచ్చేటప్పటికి ఎవరుంటారు అంటే కేవలము విశ్వాసి మాత్రమే ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. ఎవరుంటారండి? విశ్వాసి మాత్రమే. ఇక్కడ అవిశ్వాసికి స్థానం లేదు, వేషధారికి అసలే స్థానం లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసిని అవిశ్వాసిని దేవుడు ఒక్కొక్క క్రమంగా ఆయన ఏం చేసుకుంటా వచ్చాడంటే తొలగించుకుంటా వేరు చేసుకుంటా వచ్చాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ క్రీస్తు తామస్సు 3వ నిర్గమంలో ఈయన మనల్ని బయటికి తీసుకుని వచ్చి ఏం చేసినాడంటే ఒక కొత్త నామం ఇచ్చాడు. ఆ నామం ఏంటంటే క్రీస్తు నామం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పిల్లల హృదయాలు తండ్రుల వైపు తిప్పటం అంటేనే అది. ఆమేన్. హల్లెలూయా. పిల్లల హృదయాలు తండ్రుల వైపు తిప్పటం అంటేనే అది, లేదా తండ్రుల హృదయాలు పిల్లల వైపు తిప్పటం. ఆమేన్. హల్లెలూయా. మనమంతా కూడా పిల్లలమే, కానీ మనకు తండ్రులు ఎవరు అని అంటే మనకు తండ్రులు అపోస్తులు. ఆమేన్. హల్లెలూయా. మనకు తండ్రులు ఎవరు? అపోస్తులు, 12 మంది శిష్యులు. వాళ్ళు మానవుడే దేవుడిని వాళ్ళు ప్రకటించారు. ఈరోజు అదే మనము కూడా కలిగి పట్టుకుని దానినే ప్రకటిస్తున్నాం. ఒక మానవుడే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఉన్నటువంటి గుణలక్షణాలు ప్రియులారా మానవుల్లో ఉన్నాయి. ఆ మానవుడే ప్రభు అయిన క్రీస్తు. ఆ మానవుడే నీవు నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఇక్కడ ఏదైతే చేయడానికి ఈ భూమి మీదకి ఆయన తీసుకుని వచ్చాడో దానిని చేయడానికి మాత్రమే మనం సిద్ధపడాలి. ఆమేన్. హల్లెలూయా. మోషే లోకములో నుంచి బయటకు వచ్చాడు, మరలా తిరిగి లోకానికి వెళ్ళాడు. ఆమేన్. హల్లెలూయా. ఇదే సందర్భం మనం ఎలీషాలో కూడా మనం చూడగలం. ఎలీషా ఎక్కడికి వెళ్ళాడు? మరణాన్ని దాటి అవతలకి వెళ్ళాడు. అవునా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోర్దాను దాటి అవతలకి వెళ్ళాడు. మరలా అదే యోర్దాను దాటి మరలా ఎక్కడికి వస్తున్నాడంటే లోకంలోకి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన పరిస్థితులు కూడా అంతే. మనం ఎక్కడి నుంచి వచ్చామంటే పరలోకములో నుండి దిగి వచ్చాం. మరలా ఎక్కడికి వచ్చాము అని అంటే ఈ లోకములోకి వచ్చాం మనం. ఆమేన్. హల్లెలూయా. లోకములోకి వచ్చి లోకంలో కలిసిపోయాం. మనం లోకంలో కలిసిపోయాం. లోకంలో ఉన్నటువంటి సాంప్రదాయాలు, ఆచారాలు ఇవన్నీ కూడా చేసుకుంటున్నాం మనం. కానీ దేవుడు వాటన్నిటి నుండి మనల్ని ఏం చేస్తున్నాడంటే విడిపించాడు. యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా, ప్రభు అయిన క్రీస్తు బిడహం యొక్క రక్తము ద్వారా ప్రియులారా మనల్ని ఆయన ఏం చేస్తున్నాడంటే శుద్ధీకరించి నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను ప్రియులారా పవిత్రులుగా ఈ లోకంలో పెట్టాడు. కనుక ప్రియులారా ఇప్పుడు ఈ లోకములో ఆ పరిశుద్ధత, ఆ పవిత్రత, ఆ యథార్థత, ఆ నీతి న్యాయములు, ఆ గుణలక్షణాలు ఏవైతే ఉన్నవో, దేవునిలో ఉన్నటువంటి గుణలక్షణాలు ఏవైతే ఉన్నవో ఆ గుణలక్షణాలన్నీ కూడా నీలో నాలో చూడాలి. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుడు తీర్పు తీర్చడానికి మోషేను ఐగుప్తుకు పంపించాడు. ఈ లోకంలోకి ప్రియులారా నిన్ను నన్ను ఆయన పెట్టాడు. ఎందుకో తెలుసా? ఈ లోకానికి తీర్పు తీర్చుటకే. మరి మోషే కదండి అక్కడ తీర్పు తీర్చింది. మరి ఇప్పుడు కూడా మోషే ఒక్కడే ఉండాలి కదా? అవును, అక్కడ ఉన్నందు మోషే ఒక్కడే. కానీ ఇక్కడ మోషే ఇచ్చిన వర్తమానం ఉంది. ఆమేన్. హల్లెలూయా. అక్కడ మోషే ఒక్కడే, కానీ ఇక్కడ మోషే ఇచ్చిన వర్తమానం ఉంది. క్రీస్తు తామస్సు యొక్క వర్తమానమే ఈ లోకానికి తీర్పు సందేశము. ఆమేన్. హల్లెలూయా. అదే కదా ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం. అదే చూడండి, ఒకసారి తీయండి. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం.
అటు తర్వాత మహా అధికారము గల వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచి తిని అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. గొప్ప స్వరముతో ఆర్భాటించి ఇట్లనెను, గొప్ప శబ్దముతో ఆర్భాటించి ఇట్లా నేను మహాబబులోను కూలిపోయెను. అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకును ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమునకునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను. చాలండి, చూడండి, మహాబబులోను కూలిపోయాను. ఎందుకు కూలిపోయింది మహాబబులోను అని అంటే, ఆ యొక్క దూత పరలోకము నుండి దిగి వచ్చుచున్నటువంటి ఆ దూత ఏ దూత అయితే ఉన్నదో ఆ దూత యొక్క వెలుగు భూమి అంతటి కూడా ఏమైందంట, ప్రకాశించింది. అంటే ఆ వెలుగే వర్తమానము. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆ వెలుగే వర్తమానము, వాక్యమై ఉన్నది. ఆమెను హల్లెలూయా. ఒకసారి మనం చదవండి, అది 1వ వచనం. అటు తర్వాత మహా అధికారము గల వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని, అతని మహిమ చేత అది మనం చాలు చూడండి. అతని యొక్క మహిమ అంటే వాక్యము, మహిమ అంటే వెలుగు, మహిమ అంటే సువార్త. ఆమేన్, హల్లెలూయా. అతని మహిమ చేత భూమి ఏమైందంట, ప్రకాశించి భూమి అంతటా వెళ్ళిపోయిందంట. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆయన ఇచ్చిన సందేశము ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి ఈ ప్రపంచానికి ఏం చేసింది? ఈ ప్రపంచానికి ప్రకటించింది. ప్రకటించడం ద్వారా అప్పుడేమైందంటే మహాబబులోను కూలిపోయాను. ఆమేన్, హల్లెలూయా. అంటే ఈ వర్తమానం ఏం చేసిందంటే ప్రపంచానికి ఏం తీర్చింది? తీర్పు తీర్చింది. ఆమేన్, హల్లెలూయా. ఏ వర్తమానము? క్రీస్తు థామసు యొక్క వర్తమానము, బలిష్ఠుడైన దూత యొక్క వర్తమానము, మహా అధికారము కలిగిన వేరొక దూత, అధికారము కలిగిన దూత. మోషేకు దేవుడు ఐగుప్తు మీద అధికారం ఇచ్చి పంపించాడు. మోషే, నీ చేతిలో ఉన్నది ఏంటి అన్నాడు. కర్ర దేని సూచన? అధికారానికి, రాజదండమునకు. ఆమేన్, హల్లెలూయా. నిజంగా మోషే రాజు. ఎక్కడికి వెళ్ళాడు? తాను ఎక్కడైతే పెరిగాడో, పుట్టాడో అదే ప్రాంతానికి ఒక తీర్పరిగా, న్యాయాధిపతిగా వెళ్ళాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. తాను పుట్టిన ఊరినే, తాను పుట్టినటువంటి దేశాన్నే మోషే అతలకుతలం చేశాడు, కంపింపజేశాడు, సర్వనాశనం చేశాడు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ భూమిలో పుట్టినటువంటి క్రీస్తు థామసే ఈ ప్రపంచానికి రాజుగాను, న్యాయాధిపతిగాను, తీర్పరిగాను, ఆయన యొక్క వర్తమానమే ప్రియులారా ఈ ప్రపంచానికి ఒక తీర్పు తీరుస్తా ఉంది ఈ రోజున. చూడండి, ఈ ప్రపంచానికి ఈ సువార్త క్రీస్తు థామస్ యొక్క సువార్త ఈ ప్రపంచానికి మొత్తానికి ఎప్పుడైతే చేరుతుందో అప్పుడు ఈ మహాబబులోను ఏమైపోతుందంటే కూలిపోతుంది. ఇప్పుడు ఇంకా బబులోను కోల్లేదు, ఇంకా చాలా జాగ్రత్తగా ఉండండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఎప్పుడు కూలుతుంది బబులోను? అక్కడ చదవండి మరలా ఒకసారి. మహాబబులోను కూలిపోయెను. 2వ వచనం. అతడు గొప్ప స్వరముతో ఆర్భాటించి ఇట్లనెను, మహాబబులోను కూలిపోయెను. చాలు చూడండి, అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే అతని యొక్క మహిమ అంటే ఆయన యొక్క సువార్త, ఆయన యొక్క వాక్యము ఈ ప్రపంచానికి వెళుతుందో అప్పుడు ఏమవుతుంది?
ఏమవుతుందంటే అతడు గొప్ప స్వరముతో ఆర్భాటిస్తున్నాడు. ఏమని? మహాబబులోను కూలిపోయినంటే దాని అర్థం ఏంటంటే, ప్రియులారు గమనించండి, అపవాది యొక్క శక్తులు, అపవాది యొక్క క్రియలు, ఏమండి, అపవాది యొక్క క్రియలు, అపవాది యొక్క తలంపులు, సర్పం ద్వారా ఈ భూమి మీదకి ఏ కార్యాలతో వచ్చాయో ఆ కార్యాలన్నీ కూడా ఏమైపోతాయంటే పతనము చేయబడతాయి. అవి అగ్నితో దహించబడతాయి. అది మహాబబులోను కూలిపోవటం అంటే. ఇంకా నీతి న్యాయములే భూమిని ప్రకాశిస్తాయి, యథార్థత. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే ఈ లోకానికి ఒక రాజుగా ఉన్నాడు. మోషే ఈ లోకానికి ఒక తీర్పు దూతగా ఉన్నాడు. మోషే ఈ లోకానికి ఒక వర్తమానికుడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కనుక హల్లెలూయా. ఆ నిజమైన మోషేనే ఈరోజు క్రీస్తు థామస్సు. కనుక క్రీస్తు థామసే ఈ లోకానికి ఒక రాజుగా, ఒక న్యాయాధిపతిగా, ఒక తీర్పు దూతగా, భూమి ఆకాశాన్ని కదిలించేటువంటి ఒక వర్తమానికుడుగా ఆయనే. కనుక ఆయన వర్తమానంలో ఉన్న మనము ప్రియులరా, దేవుడు ఈ రోజున మనకు ఒక అవకాశం ఇచ్చాడు. ఏమిటి? మృతుల పునరుద్ధానం మన మీదే ఆధారపడి ఉంది. దేవుని స్తోత్రం కనుక హల్లెలూయా. ఎవరి మీద ఆధారపడి ఉంది? మన మీదనే మృతుల యొక్క పునరుద్ధానము ఆధారపడి ఉన్నాడు. దేవుడు మన మీద ఆధారపడి ఉన్నాడు. కనుక దేవుడు మన మీద ఆయన ఆధారపడి ఉన్నాడు. కనుక మన మీద ఆధారపడినటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క నమ్మకాన్ని మనం ఏం చేయాలి? నిలబెట్టాలి. కనుక ఆ విధంగా మనం జీవిస్తూ ఈ లోకంలో మనం ముందుకు సాగుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం ప్రభువా. ఓ మహాపరిశుద్ధుడా, జీవము గల తండ్రి, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఓ నిశ్చయముగా నా తండ్రి, నాయన ఇప్పటి వరకు నాయన యొక్క ఆరాధన కార్యక్రమం అంతా కూడా ప్రభువా, ఆది నుంచి అంతవరకు క్రమముగాను మర్యాద నీ నామమునకు మహిమకరంగా మీరు జరిగించినందుకై మీకు వందనాలు. ఓ ప్రభువా, అదిగో అతను విత్తబడిన ప్రతి వాక్యము కూడా నాయన మా హృదయాల్లో నాయన ఫలించినట్లు సహాయం చేయండి. మేము ఎక్కడ కూడా నాయన నీ వాక్యమునకు వ్యతిరేకమైన కార్యం ప్రభువా మేము చేయకుండా నా తండ్రి ఆయన పరిపూర్ణంగా నీ వాక్యానికి లోబడి, నీ వాక్యమునకు వినయము విధేయత చూపిస్తూ, నీ వాక్యాన్ని గౌరవిస్తూ, నీ వాక్యాన్ని ప్రేమిస్తున్నా మా ఆత్మీయ జీవితంలో ముందుకు సాగే కృపను మీరు మాకు అనుగ్రహించారు. అన్ని విషయాలని కృపను దాయించి కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించారు. సమస్త ఘనత మహిమను మెత్తించు. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి కోరస్ పాడు. Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in thee. Hallelujah. Hallelujah. Christ Branham never fails in thee. Is coming very soon. Is coming very soon. Is coming very soon in thee. Hallelujah. Hallelujah. Is coming very soon in thee. నా ప్రాణమా ప్రభువు స్తుతించు, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధనామమును స్తుతించు. నా ప్రాణమా ప్రభువు స్తుతించు. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మం చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మం యొక్క కృపా సమాధానం ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును ఈ ప్రపంచంలో 7వ దూత ఎస్ థామస్ గారిని క్రీస్తుగా అంగీకరించు. క్రీస్తు బ్రహ్మమే దేవుడు, క్రీస్తు బ్రహ్మమే రాజులకు రాజు,
క్రీస్తు బిడహమే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.